ప్లాన్ చేసుకొని మధ్యలోకి వచ్చినట్టు ప్లాన్ చేసుకో మధ్యలోకి వస్తే వస్తున్నాం. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందితమాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందితమహాగణపతి ప్రకాశం శాంతం మహాదేవసుతం మహాకావ్యనాటకాదిప్రియం పోషికవాహనమోదకప్రియం మహాకావ్యనాటకాదిప్రియం పోషికవాహనమోదకప్రియం మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందితమాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందితమహాగణపతి లాస్ట్ టైం మనం ఏం చేస్తామంటే ఇచ్చి మైక్ దాని స్పీకర్ మీద వేసేస్తాం అర్థం వస్తుంది ఏదో ఇస్తే అర్థం अंतरिकी श्रीहरे अंतरात्मा संगुवसु श्रीहरि गमो
తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన బ్రహ్మమొకటే పద బ్రహ్మమొకటే పద బ్రహ్మమొకటే పద బ్రహ్మమొకటే తందనానాగి తందనాన తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన నిండాద రాజు నిద్రించు నిద్రొకటి అదనే బంటు నిద్రొకటి నిండాద రాజు నిద్రించు నిద్రొకటి అదనే బంటు నిద్రొకటి మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి బ్రహ్మముకటే పద బ్రహ్మముకటే పద బ్రహ్మముకటే పద బ్రహ్మముకటే తందనానాగి తందనాగా పురి తందనాన బల తందనాన బల తందనాన బల కడిగియే మీద కాయు ఎందుకటే ఉడమి సునగము మీద బొలయు ఎందుకటే కడిగియే మీద కాయు ఎందుకటే ఉడమి సునగము మీద బొలయు ఎందుకటే కడిగియే మీద కాయు ఎందుకటే ఉడమి సునగము మీద బొలయు ఎందుకటే కడుపులు లేని పాప కర్ములను సరిగా కడుపునులను పాపములను సరిగా జుటియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటి శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటి శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటి శ్రీ వెంకటేశ్వరు నామం ఈశ్వరు నామం ఈశ్వరు నామం వెంకటేశ్వరు నామం వెంకటేశ్వరు నామం శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటి తందనానాగి తందనాన పురి తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన బ్రహ్మముకటే పద బ్రహ్మముకటే పద బ్రహ్మముకటే పద బ్రహ్మముకటే తందనానాగి తందనాన పురి తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన తందనానాగి తందనాన పురి తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన బ్యాగులు కనిపిస్తున్నాయి. జలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగలింగమాలికాటవడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధరీ జగజ్జగజ్జగజ్వలల్లలాట పావతే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాండ సింధురస్ఫురస్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ ఓం నమః శివాయ.
सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभावलम्बिकण्ठकन्दली रुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखल्व सर्व मङ्गलाकलाकदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे नित्यमेव मुक्तमुत्तमोत्तमस्तवत्पथस्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां शङ्करस्य विमोहनं हि देहिनां शङ्करस्य विमोहनं हि देहिनां शङ्करस्य బంధువులందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్వజన సుకృతం అనుకుంటున్నాను ఈ ధ్యాన మార్గంలోకి రావటము. నాకు చిన్నప్పటి నుంచి అసలు దేవుడు పూజించడం అలవాటు లేదు. దేవుడి దగ్గరికి ఎంత రాయి కదా, అక్కడ ఎందుకు పూజించాలి అనుకునేదాన్ని. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అలా అనుకునే మంత్రము జపం తెలియదు. అట్లాగే మా మదరు 11 years పోయారు. ఇంకా అందుకని అసలు పూజలు అస్సలు అలవాట్లేదు అనమాట. నేను ఫస్ట్ కొబ్బరికాయ కొడతాము, నా మ్యారేజ్ అప్పుడే కొబ్బరికాయ కొట్టాను. ఇంకా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నా మార్గం ఇది అని అర్థమైంది నాకు. మా ఫ్రెండ్ రాఘవమ్మ ద్వారా ఈ ధ్యాన మార్గంలో రావటం జరిగింది. ఆ తర్వాత కొత్తపేటలో ఒకసారి 2012 శ్రీనివాసరావు గారు అనౌన్స్ చేశారు, ఎక్కడైనా ఏ బిల్డింగ్లో అయినా మీ ఇంటికి వచ్చి మేము మెడిటేషన్ నేర్పిస్తాము, పెట్టుకోండి, మీరు ఎన్ని రోజులు కావాలంటే 40 days క్లాసెస్ పెట్టుకోండి అని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారి ఇంట్లో అక్కడ 40 రోజుల క్లాస్ జరిగినప్పుడు నేను అడిగాను, పెట్టొచ్చా మా ఇంట్లో కూడా అని. పెట్టుకోమన్నారు. అప్పుడు మా వారు మేధానిలో చేసేవారు, సురేష్ బాబు గారు వీళ్ళందరూ సహకారంతో 40 రోజుల క్లాస్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా ప్రేమనాథ్ సార్ వచ్చారు ఇక్కడికి. ఇంకా అలా ఈ 10 years నుంచి క్లాసులు ఎక్కడ జరుగుతున్నా అక్కడికి అటెండ్ అవ్వటం అలా జరుగుతూ ఉంది. పిరమిడ్ కట్టాలని కోరిక అయితే ఉంది కానీ కట్టలేకపోయినప్పుడు ఆ టైం వచ్చింది, కట్టగలిగాము. ఇది అందరికీ అంకితం. పిరమిడ్ మీర్పేట మాస్టర్స్ అందరూ వచ్చి ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ మనం రెగ్యులర్గా క్లాసెస్ జరుపుకుందాము, అందరం కలవాలి, కలిసి బాగా క్లాసెస్ జరుపుకుందాం, అందరం ధ్యానంలో మార్గంలోకి ప్రయాణిద్దాం. మనం అసలైన మార్గం అదే. నాకు మొక్కలంటే చాలా ఇష్టము, అందుకని
అవకాశం ఉంది కదా అని 2 బిల్డింగ్స్ మీద ఒకటి మన కోసము ఒకటి మొక్కల కోసము కట్టించుకున్నాం. థ్యాంక్ యూ. సహస్రార పిరమిడ్ అని దీనికి పెట్టుకున్నాము, హర్షి అని పిరమిడ్ అని దానికి పెట్టుకున్నాం. నాదేనండి, నేనే పెట్టుకొచ్చాను అక్కడ. నెక్స్ట్ కేశవరావు గారు మాట్లాడతారు. అందరికీ ధ్యానాభివందనాలు. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారు ఆయన ఎంతో బిజీగా ఉంటారు. ఈ సమయంలో మనకు 2-3 రోజులు ఇక్కడ ఉండి పిరమిడ్స్ ఇనాగరేట్ చేస్తూ, అదేవిధంగా మనకు ధ్యాన మహాచక్రం ముందు ఆయన ఆ ఫండ్స్ గురించి అయితేనేమి ఎలా మోటివేట్ చేయాలి, ఏదైనా మన ప్రోగ్రామే, పిరమిడ్ మందే, పిఎంసి మందే, ధ్యాన జగత్ మందే. మనం జరుపుకోబోయేటువంటి ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రం ప్రపంచమందరికీ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ మనం ఆత్మపరంగా అత్యున్నత స్థాయికి చేరుకునేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామే ధ్యాన మహాచక్రం. అది 3వ మహిళా ధ్యాన మహాచక్రంగా మనం ఈ సంవత్సరం జరుపుకోబోతున్నాం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు. మరి సురేష్ బాబు గారికి, మేడం గారికి, వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధ్యానాభివందనాలతో మరి ఇలా రోజు కొన్ని 100 పిరమిడ్స్ ఇనాగరేషన్ అవుతున్నాయి. 100 మంది ఎక్కడో ఒక చోట చిన్నదో పెద్దదో పిరమిడ్స్ కడుతూనే ఉన్నారు. 94లో ఒక విషయం చెప్పాలి. పత్రిజీతో 94లో నేను కలవటం జరిగింది. అప్పుడు ఇన్ని సెంటర్లు ఇన్నేమి లేవు. సార్ అప్పటికే 92లో రిజైన్ చేశారు. 4 సెంటర్లే, కర్నూలు, గుంతకల్, అనంతపూర్, తిరుపతి. వస్తే వారం రోజులు 10 రోజులు ఉండేవాళ్ళు. అనేక విషయాలు చెప్పేవాళ్ళు. ప్రపంచమంతా ధ్యానమయం అవుతుందని. నమ్మాలా నమ్మకూడదా? మేము ఎంతో కృషి చేస్తే తిరుపతిలో మా సర్కిల్ని, మా బంధువర్గాన్ని, ఫ్రెండ్స్ని అందరినీ కలిపితే కూడా 10 మంది వచ్చేవాళ్ళు కాదు. ఈయనేంది ప్రపంచమంతా ధ్యానమయం అవుతుందంటారే అనుకునేవాళ్ళం. తర్వాత ప్రతి ఇంటిపైన, ప్రతి పార్కుల్లోనూ పిరమిడ్స్ వస్తాయి, చిన్న చిన్నవి వస్తాయి, ఇంటర్నేషనల్ సెంటర్స్ వస్తాయంటే ఆయనకి ఎదురుకు ఏం మాట్లాడలేం కదా. ఫ్యూచర్లో వస్తాయేమో, కానీ ఇప్పుడు పిరమిడ్స్ కట్టే వాళ్ళు కూడా అప్పటికి 94లో ఒకటే ఉండే, 92లో బుద్ధా పిరమిడ్ అయిన తర్వాత 96లో ఉరవకొండలు అయింది. అప్పటికి ఒకే ఒక పిరమిడ్ మనకి. మరి ఇంటింటిపైన వస్తాయంటారు, ప్రతి పార్కులోనే వస్తాయంటారు. అయినా పూర్తి విశ్వాసం, నమ్మకం లేకుండా కాదు, సందిగ్ధంలో ఉన్నా కూడా పత్రిజీ చెప్పే మాట ఏ రోజు ఒకరోజు నెరవేరుతుందనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు చూస్తున్నాం ఆంధ్ర అండ్ తెలంగాణలో కేర్ సెంటర్స్ అయితేనేమి, ఇలాంటి పిరమిడ్స్ చిన్నదో పెద్దది అయితేనేమి దాదాపు 15,000 నుంచి 20,000 పిరమిడ్స్, కేర్ సెంటర్స్ అన్నీ కలిపి ఉన్నాయి. కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్తాను. ప్రతిరోజు నాకు ఏదో ఒక అనుభవం వచ్చేది. నాకు తిరుపతిలో తెలియని సంస్థ అంటూ ఉండదు. కేశవరత్న అడ్వర్టైజర్స్ అనేటువంటి దాని ద్వారాగా 13 ఆర్గనైజేషన్లో నేను మెంబర్గా, ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఉన్నాను. కాబట్టి అన్ని వ్యాపార సంస్థలు, అన్ని స్కూల్స్, కాలేజెస్, అన్ని డిపార్ట్మెంట్స్ నాకు పరిచయం. పత్రిజీ వారం 10 రోజులు ఉండారు కదా, ఎక్కడైనా క్లాస్ పెట్టాలి అనుకుంటే అయ్యేది కాదు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఎంత లేదు, ల్యాండ్లైన్గా చేస్తాము. వాళ్ళు ఈరోజు కాదంటారు, ఇంకొక రోజు కాదంటారు. ఒకరోజు సార్ మేము ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి అప్పుడు ఇంత ఇంటర్నెట్, టీవీలు ఇంత పెద్దగా లేదు. అకాడమీ ఫైన్ ఆర్ట్స్ అని నెలకు ఒక మంచి ప్రోగ్రాం ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండియా లెవెల్లో ఒక మంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇలాంటి డ్యాన్సులు అయితేనేమి, మరి పీసీ సర్కార్ అది ఉంది కదా, ఏమది మాయాజాలం, కరెక్ట్గా చెప్పి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. అప్పుడు ఇంకా సార్ని వదిలి మేము ప్రోగ్రామ్కి వెళ్ళలేం. సినీ సొసైటీ తరఫున నెలకు ఒకసారి మంచి కుటుంబ కథా చిత్రం వేసేవాళ్ళం సినీ సొసైటీ ద్వారా. వీటికన్నింటికి సార్ని తీసుకెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఒక మంచి ప్రోగ్రాం ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగుతుంది, మెంబర్స్కి మాత్రమే అలౌడ్. అక్కడ సార్ని అడిగాం, వెళ్దామా సార్ అంటే ఓకే వెళ్దామన్నారు.
ప్రోగ్రామ్ అయిపోయింది, 8:30 అయింది. మా ఇల్లు కొంచెం ఇలా కాలనీలో ఉంటుంది, కంచిరగ్రామ్ ఇల్లు మెయిన్ రోడ్లో ఉంటుంది. కంచిరగ్రామ్ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన 8:30 అయింది కదా, టిఫిన్ ఏమన్నా చేస్తారంటే చేస్తున్నారు. రఘురామ్ మిసెస్ వంటింట్లోకి వెళ్ళింది, లీలా గారు వంట చేయడానికి, టిఫిన్ చేయడానికి. నేను కంచిరగ్రామ్ సారు వరండాలో కూర్చున్నాం. ఎప్పుడు కూర్చున్నా మెయింటైన్ కదా, కాసేపు మెయింటైన్ చేద్దామని అన్నాడు సార్. నేనే డోర్ వేశాను, అంటే వెహికల్స్ అయిపోతుండే సౌండ్ వస్తుంది, డోర్ వేశాను, కూర్చున్నాం. కళ్ళు మూసుకున్న వెంటనే, ఇది అనుభవం ఇప్పుడు చెప్పేది, ఒక అతను వచ్చి డోర్ కొట్టాడు. నేనే డోర్ తీశాను. సార్ ధ్యానం గురించి చెప్తారా అన్నాడు. ఇప్పుడు లేదు, వీలు కాదు, మేము మీటింగ్లో ఉన్నాం అని లోపలికి కూడా రానియకుండా డోర్ వేసాను. అరగంట అయిన తర్వాత ఏంటయ్యా నీ అనుభవం చెప్పి అన్నాడు. ఏం చెప్పాలి? ఇంత ప్రయత్నం చేస్తే ఒకడు కూడా ధ్యానానికి రావట్లేదు. ఒక స్కూల్లోనే ధ్యానం పెట్టించి లేకున్నాను, ఇంత సర్కిల్ ఉండి కూడా లేక వాడు వచ్చి డోర్ కొడితే ఇప్పుడు వీలుగా దాన్ని పంపించేశాను. ఏంటి సార్ ఇదన్నా? కేశవరాజు, నువ్వు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు. రాబోయే కాలంలో ప్రతి పిరమిడ్ మాస్టరు 3 నెలల ముందే డేట్లు ఫిక్స్ అయిపోతాయి. నాకు ఇప్పుడు వీలు కాదు, ఇంకొకసారి చూద్దాంలే అని అంటారు. నువ్వు ఒక 10 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సన్నివేశాన్ని నువ్వు ఇప్పుడు చూసావన్నారు. చూసారా? అంటే మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాము, పత్రిజీ గారు 10 years తర్వాత జరగబోయేది చెప్తారు. ఇంకోటి చెప్పనా, స్కూల్స్ ఒక నిమిషం చాలా మంచి పత్రిజీ ఎనర్జీస్ ఎలా ఉంటాయని ఇలా ట్రై చేస్తుంటే ఒకేసారి 3 స్కూల్స్ సెట్ అయినాయండి. వదులుకుంటామా మనం? నా దగ్గర అప్పుడు చిన్న మొఫిడ్ ఉంది. నేనేం చేశాను, ఎంఎం స్వామి అని అతను ఎల్ఎంఎల్ వెస్పావనింది, ఆయన బండి తెమ్మని చెప్పాను. ఆ లాడ్జీ నుంచి దిగాం, భీమాస్ డీలక్స్ నుంచి. సార్ మీరు ఆ బండి ఎక్కండి సార్ అన్న. ఇది ఇద్దరిని లాగది బండి, అందులో అప్పండి అవును సార్, మీరు ఆ బండి ఎక్కండి. నేను ఆ బండి ఎక్కను, ఇదే ఎక్కుతాను అన్నాడు. ఒకరిని లాగేదే కష్టం, జివేక్ ఇద్దరిని ఎట్లా లాగుతుంది? అందులో అప్పుడు టూటీ ఆయిల్ వేస్తాం కదా, ఏదన్నా ఇదైతే అది టుప్ టొమ్మని సౌండ్ వస్తుంది. పోతున్నాము, ఇలా సైడ్కి కూర్చున్నాడు, ఇటు భుజం పైన చేసుకున్నాడు, అది టుప్ అని సౌండ్ అంటుంది, భుజం పైన ఇటు తాడుతాడు, పద అంటాడు, పోతుంది. ఒక క్లాస్ అయిపోయింది, 2వ క్లాస్ అయిపోయింది. అక్కడి నుంచి 8 kilometers వెళ్ళి ఇంకో క్లాస్ చేయాలండి. అది ఇంకా అప్పు ఉండేది. సార్ ఇప్పుడన్నా ఆ బండి ఎక్కండి సార్ అన్న. వద్దు, నీ బండి ఎక్కుతానన్నాడు. అది 4-5 సార్లు మొరాయిస్తుంది, టుప్ అంటుంది, అంటే మిస్ఫైర్ అవుతుంది, భుజం తడతాడు, పద అంటాడు, పోతుంది. 3 క్లాసులు అయిపోయినాయి. ఇంకేమన్నా ఉందా అన్నాడు. లేదు సార్ అన్న. అయితే నీ బండిలో నువ్వురా, ఈ బండిలో మేము వెళ్తాం అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇది స్టార్ట్ కాదు. మళ్ళీ నేను అక్కడి నుంచి మెయిన్ రోడ్లకి నెట్టుకొచ్చి మెకానిక్ దగ్గర ఫ్లగ్ అంతా క్లీన్ చేయించి మళ్ళీ లాడ్జికి వెళ్ళాం. క్లుప్తంగా చెప్తాను, చాలా సన్నివేశం లాంగ్ ఉంటుంది ఇది. వెళ్ళిన తర్వాత ఏం గురువు గారు, నేను ఎక్కమన్నప్పుడు మీరు బండి ఎక్కలేదు, ఆ బండి అయిపోయిన తర్వాత నన్ను వదిలేసి వచ్చేసారంటే, నువ్వు లేకుండా ఉంటే, అంటే ఆ బండిలో వెళ్ళాడు అనుకోండి, అక్కడ కరస్పాండెంట్ వాళ్ళకి తెలియదు కదా సార్కి, ఎంఎం స్వామికి, అక్కడే నీ అవసరం ఉంది, అందువల్ల నీ బండిలో వచ్చిన 3 క్లాసులు అయిపోయినాయి, నీతో నాకేం పని, నువ్వు ఎప్పుడు వస్తే నాకేంటి అని నేను ఎక్కువ వచ్చేసానయ్యా అన్నాడు. ఆ విధంగా పత్రిజీ ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా అద్భుతాలే, ఎక్కడ లేకపోయినా అద్భుతాలే. ఆయన ఎనర్జీస్ అంతా ఆవరించి ఉన్నాయి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా మనందరి కలయికకు కారణమైనటువంటి మూలపురుషుడు, మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈరోజు వేదికను అలంకరించినటువంటి బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు, జానరత్న కేశవరాజు గారు, వెంకటేశ్వరరావు, శకుంతల మేడం అండ్ జ్యోతి మేడం అండ్ ఎదురుగా ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ ధ్యాన నమస్కారం. ఈరోజు మనం సహస్రార పిరమిడ్ ఇనాగరేషన్కి మనం అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. మరి ఈ సహస్రార పిరమిడ్ యొక్క శక్తి ఎంత అంటే మనం చెప్పలేం. అంటే యూనివర్స్ కూడా మన వైపు చూస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఒక్కసారి తలపైకైతే పిరమిడ్ పైకి చూడండి ఒకసారి, నెలవంక పైన స్టార్. మనం అనుకుంటూ ఉంటాం నెలవంక స్టార్ ఎంతో అలంకారం అని, కానీ మన పిరమిడ్కే నెలవంక ఎంతో ఒక కిరీటంలాగా కనిపిస్తూ ఉన్నది. సో ఇటువంటి గొప్ప పిరమిడ్ నిర్మించినటువంటి శకుంతల మేడంకి, అంటే వారి హస్బెండ్ సూర్యం మాస్టర్, వారు ఎంతో వెనకుండి నడిపించేవారు. మా మిథాని కొలీగే ఎంతో ముందుండి నడిపించేవారు. శకుంతల మేడంకి మరి పూర్తి స్ట్రెంగ్త్ కూడా వారే. మరి ఎక్కడో ఉన్నత లోకాల నుండి ఈ పిరమిడ్ని కూడా చూస్తూ ఉంటారు.
ఓ, అటువంటి గొప్ప మాస్టర్ ఆయన. పోతే ఈరోజు మనం ఆ, ఇంత చక్కటి కార్యక్రమానికి స్ఫూర్తి మరి ఈ మీర్పేట అంటేనే మనకు గుర్తుకొచ్చేది ముందు వెంకటేశ్వరరావు గారు. మీర్పేట వెంకటేశ్వరరావు అంటారు. ఎలాగైతే శుభలేఖ సినిమాలో సుధాకర్కి శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు లాగా మన మీర్పేట వెంకటేశ్వరరావు అయిపోయారు ఆయన. నన్ను కూడా మిధాని సురేష్ బాబు అంటూ ఉంటారు. సో అలా మా నేమ్స్ అన్నీ కూడా అలా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సో నేను కూడా అంటే కొత్త మాస్టర్స్ ఉన్నారు. బ్రీఫ్గా 2 మాటలు మాట్లాడతాను. 2002లో ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి 2011 రిటైర్ అయ్యేంత వరకు కూడా వృత్తి ప్రవృత్తిగా ధ్యాన ప్రచారం, నేను మా మిసెస్ మల్లీశ్వరి డిఎల్ఆర్లో వర్క్ చేస్తుంది. ఇద్దరం కూడా వృత్తి ప్రవృత్తిగా ధ్యాన ప్రచారం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా తిరిగాము. అలాగే పిరమిడ్ వ్యాలీ కానీ, భద్రాచలం 3 days రెసిడెన్షియల్స్, ఇలా సబ్జెక్ట్ విస్తారంగా పంచుతూ వచ్చాము. రిటైర్ అయిన తర్వాత గురువుగారు మరి నాకు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందుగా సీఈఓగా 2012 జనవరిలో ఒక 2 years నాకు అవకాశం ఇచ్చారు. మరి అప్పుడు మనకి తెలుసు కైలాసపూర్ క్షేత్రంలో ప్రపంచ ధ్యాన మహాసభలు, అలాగే ధ్యానమా చక్రం 3 ఆ రోజు మనం చూసాము. 2012లో ఏ రోజు చూసినా 40,000 మంది తక్కువ లేరు ఆ కైలాసపూర్ క్షేత్రంలో. మరి అంత గొప్ప ప్రపంచ ధ్యాన మహాసభలు మనందరం చేసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి మహిళా ధ్యానమా చక్రం 2 2020 డిసెంబర్ వరకు కూడా అన్ని ధ్యానమా చక్రాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి, అలాగే ట్రస్ట్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి పూర్తి సహాయ సహకారాలతోటి అద్భుతంగా చేసుకున్నాము. మరి ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పత్రిజీ గారు అంటూ ఉంటారు, మన ఆవు కథ మనం ఎప్పుడు చెప్పుకోవాల్సిందే. సో ప్రతి ధ్యానమా చక్రానికి జంట నగరాలే మనకి ఎక్కువ గురుతర బాధ్యత ఉన్నది. ఎందుకంటే మహేశ్వర మహాపిరమిడ్ తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చు తునక, అది ఒక వర్జిన్ ల్యాండ్. మరి అటువంటి గొప్ప క్షేత్రం, మహేశ్వరుడి నిలవై ఉన్నటువంటి క్షేత్రం. గత 2 సంవత్సరాల నుంచి కూడా మహేశ్వర మహాపిరమిడ్ బాలకృష్ణ గారు కానీ ఆ ఇన్నర్ జర్నీ ప్రోగ్రాం ద్వారా మరి విరాళాలు సేకరించడం, అలాగే ఇప్పుడు మారం శివప్రసాద్ గారి దంపతులు అక్కడ ఉండి 2 years నుంచి అద్భుతంగా పిరమిడ్ని 100% అంటే ఎక్స్టర్నల్గా లీక్ ప్రూఫ్ కాకుండా హిండాల్కో అల్యూమినియం షీట్స్ తోటి, అలాగే ఇన్నర్గా సౌండ్ ప్రూఫ్ సిస్టమ్స్ కానీ అద్భుతంగా మనకు తయారు చేశారు. రేపు ఈ నెల నవంబర్ 14th మరి పునరంకితం అవుతోంది ఈ ప్రపంచానికి పత్రిజీ గారి స్వహస్తాలతోటి. మరి అందరూ కూడా పునరంకిత కార్యక్రమానికి రావాల్సిందిగా మా ట్రస్ట్ తరపున మరొకసారి మీ అందరు కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. సో ఈరోజు మరి అంతా మహిళలే కనిపిస్తున్నారు నాకు. ఎక్కడో 1-2 మినుకుమంటూ కనిపిస్తున్నారు. మరి అందుకేనేమో ఇప్పుడు మహిళా యుగం స్టార్ట్ అయిపోయింది 2018 డిసెంబర్ నుంచే. అప్పటి నుంచి మన కైలాసపూర్ క్షేత్రం కూడా మరి పత్రిమాల మేడం ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కైలాసపూర్లో శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. కాంపౌండ్ వాల్ కానీ, పిరమిడ్ కానీ, లేకపోతే పార్వతీ పిరమిడ్ కానీ, ఇప్పుడు రిసెప్షను అన్నీ, అన్నపూర్ణేశ్వరి కానీ అన్నీ మనకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే 2 ఏళ్లలో పూర్తిగా అన్ని డార్మెటరీస్ ఎవ్రీథింగ్ విల్ కమ్. సో ఇప్పుడు మనకి ఇమీడియట్గా మన ముందున్నది గురువుగారు మనకి ఇచ్చినటువంటిది మహిళా ధ్యానమా చక్రం 3. సో మనకి సమయం చాలా తక్కువ ఉన్నది. మరి ప్రతి ధ్యానమా చక్రానికి వెంకటేశ్వర గారు మరి ఎంత ఆర్గనైజ్ చేస్తారంటే చెప్పలేము. ఆయన వర్క్షాప్స్ చేసిన, ఒక టూర్స్ కండక్ట్ చేసిన, ఎంతో కమిట్మెంట్. సో మరి ధ్యానమా చక్రం ఇప్పుడు డొనేషన్స్లో పూర్తి బాధ్యతగా మార్నింగ్ 6కి వచ్చాడంటే మళ్ళీ మిడ్-నైట్ వరకు కూడా ఆ డొనేషన్స్ కౌంట్లో ఉండటం, అవన్నీ కూడా ఎంతో అంటే మా ప్రత్యేకంగా చెప్పాలంటే మిధాని వాళ్ళందరూ కూడా డైనింగ్లో నరసింహులు కానీ, డొనేషన్స్లో కృష్ణమూర్తి కానీ, ఇక్కడ సురేష్ బాబు కానీ ట్రస్టీగా నరసింహులు, వీరందరూ కూడా అంటే ఒక కమిట్మెంట్. అందరం కూడా మరి గురువు గారిని నమ్మాము, పిఎస్ఎం మూమెంట్ని నమ్మాము. ప్రతి ఒక్కరూ కూడా 24/7 365 days మాకు పిఎస్ఎం మూమెంటు గురువు గారు, ఎంతకుమించి వేరే ఏం కనిపించవు. సో ఆ విధంగా మరి రిటైర్ అయ్యి కూడా 10 ఏళ్ళు అవుతూ ఉన్నది. మరి ఇంత ఎనర్జీ ఎలా ఉంది అంటే గురువుగారు ఆ ఎనర్జీ ఇస్తూ ఉన్నారు, మేము చేసుకుంటూ వెళ్తున్నాము. మరి మహిళా ధ్యానమా చక్రం 3కి
రిసీట్ బుక్స్ కానీ ప్యాంప్లెట్స్ అన్నీ రెడీ అయినాయి. ఈ 1 మంత్ మనం అందరం కూడా ఇంకా అన్నీ మర్చిపోదాం. ప్రతి క్షణం కూడా మహిళా జన్మ చక్రం 3 అనే ప్రతి వారి నోటి నుంచి రావాలి. ప్రతి ఒక్కరం కూడా మ్యాక్సిమం కొంతమంది శ్రమ చేయొచ్చు, కొంతమంది సమయాన్ని ఇవ్వచ్చు, కానీ ఆర్థిక వనరులు లేకపోతే మనం ఏదీ చేయలేము. సో ఆర్థిక వనరులకి ప్రతి ఒక్కరం కూడా కమిట్మెంట్తో వెంకటేశ్వర గారు గైడ్ చేస్తూనే ఉంటారు. వారు ఎలా సూచిస్తే దాని ప్రకారం మనందరం కూడా ముందుకు వెళ్దాము, ఆర్థిక వనరులను సమకూర్చుదాము. ఈసారి జన్మచక్రం కూడా ఎలా జరగాలి ఏంటనేది గురువు గారు ఆల్రెడీ విజన్ ఇచ్చేశారు, కానీ మన పాత్ర మనం నిర్వహిద్దాము. ఈ రాబోయే జన్మచక్రం అత్యంత అద్భుతంగా జరిగింది ఆల్రెడీ, అది గురువుగారి విజన్. సో ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ప్రతి క్షణం కూడా జన్మచక్రం గురించి ఆలోచిస్తూ పూర్తి సమయాన్ని ఈ వనరులు సమకూర్చడానికి వినియోగిస్తారని నేను సెలవించుకుంటూ మరొకసారి మీ అందరు కూడా మహిళా జన్మచక్రం 3కి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాములు గారు, త్రిమూర్తి రాములు గారు. భీమనాయకర శ్రీనివాస్ గారికి 2 నిమిషాలు మాట్లాడండి. 2 minutes టైం. ధ్యానాభిలాషులకు, ధ్యానప్రియులకు అందరికీ నా నమస్సుమాంజలి. నేను మీ అందరికీ సుపరిచితుడైన నా పేరు కన్నా నా నెంబర్ మీ అందరికీ బాగా గుర్తనుకుంటాను. సో ఏదో రకంగా అంబులెన్స్ నెంబర్ మీరందరూ నాకు ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు. అంటే అత్యవసర పరిస్థితి అన్నమాట. అంటే ధ్యానంలో అత్యవసరంగా చేస్తేనే ఆ నెంబర్కి దానికి విలువ. సో మన సబ్జెక్ట్ దగ్గరికి వస్తే, నా వృత్తి అంటే మీకు తెలుసు, నా వృత్తి ప్రవృత్తి అంతా కూడా ప్రజెంట్ అంతా కూడా ఓన్లీ పిరమిడ్సే. ఈ పిరమిడ్స్ని, ఈ భూమండలం అంతా కూడా శక్తివంతం చేయడానికి మేము అనేక రకాలుగా కృషి, అంటే దీంట్లో సెర్చ్ అంటే ఎతకడం, రీసెర్చ్ అంటే చేసిన దానికి వెనక నిన్న ఏం చేసాం, ఈరోజు ఏం చేస్తున్నాం, రెండింటిని కలపడం. ఆ రెండింటిని కలిపినప్పుడు కొత్త శక్తి ఏర్పడినప్పుడు ఆ కొత్త రకమైన వరవడిలో మనం ఏ రకంగా జీవించాలి. నిన్నటికన్నా ఈరోజు డెవలప్మెంట్ ఏంటి? నిన్న బాగానే ఉన్నాం, మరి ఈరోజు నిన్నటికన్నా బాగున్నాం, నిన్నటికన్నా తగ్గామా? మరి తగ్గాలా పెరగాలా అనేది మనం చూసుకోవాలి మన జీవితాన్ని. సో దానికి తగినంతగా శక్తిని మనం పెంచుకోవడమే ఈ పిరమిడ్. పైరా అంటే అగ్ని, మిడ్ అంటే అది ఏ ప్లేస్లో అయితే ఫార్మేషన్ అవుతుందో ఆ యొక్క ప్రదేశాన్ని, అంటే నేను వచ్చిన భూమి మీద నా పని అంతా కూడా ఈ భూమండలాన్ని శక్తివంతంగా తయారు చేస్తూ మనలో ఉన్న శక్తిని తీయడానికి, అంటే మనకన్నా అది ఎక్కువగా కాదు, అది మనం రెండు ఒకటే. ఆ ఒకటే కాబట్టి సారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఈ ధ్యానానికి ఇవ్వనంత శక్తి ఈ పిరమిడ్ వలన ఈ ధ్యానానికి అంత శక్తి వస్తుంది. మహర్షులు 500 సంవత్సరాలు 300 సంవత్సరాలు చేస్తే మనం ఒక 10 సంవత్సరాలు చేస్తే పిరమిడ్ కింద అంతటి శక్తివంతులం, అంతటి మహర్షులం అవుతాం. మనం కంటిన్యూస్గా మీరు 10 years చేయండి, మీకు అన్నీ ఓపెన్ అయిపోతాయి. తాడే ఓపెన్ అవుతుంది, హాస్టల్ ట్రావెల్ అవుతుంది మీకు. తర్వాత మీకు ఎన్నో ఎర్త్ లోపల ఏమున్నాయి, అసలు నేను మానవ శరీరం ఏంటి, నేను ఎందుకు వచ్చాను, సో ఇవన్నీ కూడా మరి నేను ఎట్లా రీసెర్చ్ చేసుకున్నానంటే దానివల్ల ఎన్నెన్నో సంగతులు తెలుసుకున్నాను. సో ఈ రాబోయే రోజుల్లో ఇవన్నీ దీనికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా మీ అందరికి ఇవ్వబడతాయి. అసలు మనం ఎందుకు ఇటువంటి కడుతున్నాము, పత్రిసారు మనందరికీ మనం మాత్రమే ఎంచుకున్న ఈ పత్రిసారి దగ్గరికి మనం మాత్రమే ఎందుకు వస్తున్నాము, మనం వచ్చిన ఈ మనమే మాత్రమే ఈ వర్క్ని ఎందుకు చేస్తున్నాము, కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ధ్యాన మహాచక్రానికి మనం ఎంతెంత కృషి చేస్తున్నాం. నీ కృషి నువ్వు చేసుకున్నావు, మరి ఇతరులకు కృషి ఎప్పుడు చేయాలి? సమయం వచ్చింది, సమయం ఆసన్నమైనప్పుడే ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. సో ఆ సమయం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి అందరికీ ఒకటే సమయం, పొద్దునుంచి రాత్రి దాకా. సో ఆ సమయాన్ని సరి అయిన దిశలో మనం నడిపించుకుంటూ మనం చేసే ప్రతి పనికి మన చైతన్యాన్ని మనమే పెంచుకోవాలి. మీకు ఆహారాన్ని మీరు ఎలా తయారు చేసుకుని మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటున్నారు. చిన్నప్పుడు మనం తెలియనప్పుడు ఏం చేసాం, భగవంతుడు దండం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నావు. ఆ దేవుడు ఏమంటున్నాడు, నాయనా నీకు నువ్వే దిక్కు అని చెప్తున్నాడు. నాకెవరు దిక్కులు లేరు, నీ దిక్కు నువ్వే, నీ రక్షకుడికి నువ్వే. మరి ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారంటే నీకు నాకు తేడా లేదంటున్నారు. నేను 2 సార్లు సూసైడ్ ట్రై చేశాను. నేను ట్రై చేస్తే వాళ్ళు మొత్తం అంత 9 మంది దిగిపోయారు అన్నమాట. మాస్టర్లు అందరూ దిగి ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏం బాగోలేదన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంటే ఒక్కడు రాలేదు,
నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే ఎంతమంది వచ్చారంటే, అవును సగంలో ట్రైనింగ్ అయ్యి పడిపోతే మళ్ళీ నువ్వు ఆ ట్రైనింగ్ రావడానికి మీకు ఎన్ని జన్మలు ఎత్తాలి? నీకు ఎవరు ఇస్తారు శరీరం నీకు సూసైడ్ చేసుకుంటే? నీకు పైన ఇవ్వరు. కాబట్టి పడు, ఆ బాధ పడు, ఆ బాధలోనే జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంలోనే నీకు సత్యం తెలుస్తుంది. మరి మీరందరూ అట్లాగే డిజైన్ చేసుకున్నారు మీ డిజైన్ని. ఆ సత్యాన్ని మీరుగా నమ్మినప్పుడు మీరుగా అవగతమైతేనే ఆ సత్యం మీకు తెలుస్తుంది. ఆ రహదారి మార్గదర్శకులు మీరు అవుతారు. సో మీరంతా కూడా ప్రతిదినము మీ యొక్క చైతన్యాన్ని మీరుగా తెలుసుకుంటారు, ఎరుగుతూ ఉండాలని మీ అందరిని ఆశిస్తూ ఈ క్షణం మీ సెలవు తీసుకుంటారు. సార్ రాహుల్ గారు రావాలి, 2 నిమిషాలు మాట్లాడండి, టైం సరిపోదు. దివ్యాత్మ సోదరులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ధ్యాన కుసుమాలన్నింటినీ ఒక్క మాలలో కూర్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ నమస్కారాలు. విచ్చేసినటువంటి బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి, సురేష్ బాబు గారికి, వనరెడ్డి శ్రీనివాస్ గారికి, కేశవరాజ్ గారికి, ఎందరెందరో మహానుభావులు అందరికీ వందనములు. నా పేరు రాములు, మీర్పేటలో ఉంటాను. త్రిమూర్తి ధ్యాన కేంద్రం ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లో ఎంతోమంది ఈరోజు కూడా పిఎంసి చూసి కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే ఒకప్పుడు అనుకునే వాళ్ళం మీర్పేట అంతా ధ్యానమయం కావాలి, పిరమిడ్మయం కావాలి అనుకున్నప్పుడు ఈరోజు ఆ పిఎంసి వాళ్ళని చూస్తే ఎంత గొప్ప మాస్టర్లు కొత్తగా వచ్చినా కూడా ఎంతో అనుభవాలతో వస్తున్నారు. పిఎంసి చూస్తే అనుభవాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ధ్యానం చెప్పక్కర్లేదు, ధ్యానం ఎవరు చెప్పలేదు వాళ్ళకి. పిఎంసి చూస్తే మాత్రం ఎన్నో మనకంటే మేము వచ్చి 10 ఏళ్ళైంది, ఆయన కూడా మాకంటే ఎంతో గొప్పగా అలాంటి మాస్టర్లు వస్తున్నారు. సో అందరికీ అంటే దానివల్ల అర్థమైంది ఏంటంటే తొందరలోనే ఇది ధ్యానమయం, పిరమిడ్మయం, అట్లాగే శాకారమయం కూడా అవుతుందని చెప్పక తప్పదు. ఈ ఆర్గనైజేషన్ సహస్ర పిరమిడ్ కట్టినటువంటి శకుతల మఠం వాళ్ళకి, ఎందరెందరో చూస్తే మీర్పేట ఏరియాలోనే కనీసం 20 to 25 పిరమిడ్స్ ఉన్నాయి. ఈ ఒక్క ఏరియాలో ఇన్ని పిరమిడ్స్ ఎందుకు ఉన్నాయంటే అందరికీ కలిసి పనిచేయడానికి, అందరూ తొందరగా ఎవల్యూషన్ రావాలి, అందరిలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, అందరిలో మార్పు జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ చాలా ఎంతోమంది గొప్ప మాస్టర్లు వచ్చేస్తున్నారు. అందరికీ నా యొక్క మనస్పూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకే అవకాశం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఈ పిరమిడ్ కట్టిన మాస్టర్ మన భీమన్న ఉన్నాడు, ఆయన 2 నిమిషాలు మాట్లాడాలి. సమయాభావం ఉంది, 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. మన గురువుగారైన సుభాష్ పత్రిజీ గారికి సాష్టాంగ నమస్కరిస్తూ, మరియు మన ప్రేమ్నాథ్ సార్, సురేష్ బాబు సార్కు కూడా సాష్టాంగ నమస్కరిస్తూ, ఆత్మబంధువులందరికీ నమస్కారం. నేను 2006లో డిసెంబర్లో ధ్యానం పరిచయం అయింది. నా పేరు భీమన సాగర్. పరిచయమైన ఒక 3 సంవత్సరాలకు మాది వెల్డింగ్ వర్క్షాప్ ఉండే. 3 సంవత్సరాల తర్వాత ఈ పిరమిడ్ స్ట్రక్చర్స్ తయారు చేయడం నేర్చుకొని అప్పటి నుంచి చక్కగా రూప్ టాప్ పిరమిడ్స్, గ్రౌండ్ పిరమిడ్స్ ఇట్లా చేస్తూ మన సొసైటీలో చక్కటి ఈ పిరమిడ్ అవకాశం వచ్చినప్పుడల్లా, నేను ఈ పిరమిడ్ తయారు చేసినప్పుడల్లా ఒక చక్కటి పండుగ వాతావరణం, చాలా హ్యాపీనెస్ పొందుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికీ దాదాపు 260 పిరమిడ్లు చేశాను. ఇప్పుడు మన మేడం వాళ్ళ పిరమిడ్ చేస్తే నాకు చాలా అసలు ఈ 2 పిరమిడ్లు చేసినందుకు ఎంత అంటే చేస్తున్నప్పటి నుంచి కూడా చాలా హ్యాపీనెస్, చాలా ఎనర్జీ. అసలు అందరూ ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది, నేను పిరమిడ్లు చేస్తుంటే ఎనర్జీ పొందుతున్నాను. ఇది రియల్ మాస్టర్స్. పిరమిడ్ చేస్తున్నప్పుడల్లా మాకు కళ్ళు మూసుకోకుండానే ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. ఇట్లాంటి సొసైటీలో నాకు ఒక చక్కటి ఇలాంటి అవకాశం దొరికినందుకు గురువుగారికి మరియు చక్కటి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మరి మన ముఖ్య అతిథి బ్రహ్మర్షి ప్రేమనాథ్ సార్ సందేశంగా తీసుకున్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. మనందరి పరమ గురువు అయిన ప్రియతమ గురువు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, ఈ జగత్తులో ఉన్న సకల మాతలకు, దేవతలకు, ఋషులకు, యోగులకు అందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదవందనాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ముఖ్యంగా ఈ పిరమిడ్ల నిర్మాణం ఇది ఒక గొప్ప మహత్కార్యం. మన సంకల్పంలో శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇప్పుడు పిరమిడ్ జగత్ ముందుకల దూసుకు వెళ్తూ ఉంది. ఈ పిరమిడ్ శక్తి మనకెంతో అవసరం. పలమనేడు దగ్గర ఒక చిన్న ఊరు అడవిలో ఉంటుంది, ఏనుగులు కూడా అక్కడ వస్తుంటాయి. అక్కడ 30x30 ఒక పిరమిడ్ కట్టించారు. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ ఈ ఊళ్ళో 2 పార్టీలు ఉన్నాయి, చాలా గొడవ పడుతుంటారు, ఎంపీలు మినిస్టర్లు రాజీ చేసినా వీళ్ళు రాజీ కాలేదు, ఈ పిరమిడ్ నిర్మాణం పూర్తయినాక ఇద్దరు కలిసిపోయారు సార్. రీసెంట్గా కర్ణాటకలో ఒక విలేజ్కి వెళ్ళాను. ఆ విలేజ్లో భాగ్య అని ఒక మేడం, బెంగళూరు మేడం, ఒక చిన్న ఇంట్లో ఆ పల్లెలో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఉండి చుట్టుపక్కల అంతా ప్రచారం చేస్తుంది. వాళ్ళ ఇంటి వెనకాల ఒక షెడ్ వేయాలనుకున్నారు. పొలం ఉంది ఇంటి వెనకాల. ఈ మేడం ఏమైందంటే, షెడ్ ఎందుకు, పిరమిడ్ వేస్తే బాగుంటుంది అని చెప్తే, ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే, మేడం మా డబ్బుతో షెడ్ వేసినా పర్లేదు, ఎందుకంటే అన్నదమ్ముల గొడవలో ఉంది ఇది, 100 సార్లు రాజీ కుదిర్చినా మా అన్న ఒప్పుకోవడం లేదు, ఇది అందరి డబ్బు వేసి మీరు కట్టిస్తామంటున్నారు, వద్దు మేడం అంటే, మరుసటి రోజే వాళ్ళన్న వచ్చి రాజీ కుదుర్చుకొని ఆయన భాగం ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నా అంటే, పిరమిడ్ యొక్క శక్తి చాలా అనంతం. ఎందరికో యోగ్యత ఉంది పిరమిడ్లు నిర్మించుకునే యోగ్యత, కానీ ముందుకు రావటం లేదు. పిరమిడ్ ఉంటే ఇల్లు శక్తి క్షేత్రం అవుతుందండి. మన ఇల్లే కాదు, చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్లు దాని ప్రభావం ఉంటుంది. మన శక్తి అనంతంగా పెరగడానికి ఈ పిరమిడ్లు చాలా అవసరం. ఇక ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే, ఈ ఎనర్జీ ఈ ప్రపంచమంతా వ్యాపిస్తుంది, ఈ భూలోకమంతా వ్యాపిస్తుంది, అందరినీ మనకు అనుకూలంగా మారుస్తుంది. ధ్యానం మన కోసం, యజ్ఞాలు చక్రాలు మన గురువుగారి సంకల్పం కోసం. మన సంకల్పం వేరు కాదు, మన గురువుగారి సంకల్పం వేరు కాదు. మనం అందరం కలిసి ఈ భూలోకాలనికి దిగొచ్చాం. ఒక క్రికెట్ టీం ఈ భారతదేశంలో సెలెక్ట్ చేయాలంటే 14 మంది అండి, 11 మంది ప్లేయర్లు, ఒక 3-4 ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, మొత్తం భారతదేశంలో సెలెక్ట్ చేస్తారు. అలా ఈ జగత్తులో, మొత్తం జగత్తులో 1,44,000 మంది మాస్టర్లను టీమ్గా తీసుకొచ్చాడు మన కెప్టెన్ పత్రి సార్. మనం అంత గొప్ప స్థితిలో ఉన్నత లోకాల నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చాం. అందుకే సార్ అంటాడు, దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అంటాడు. మనం ఎదగాలంటే ఇటువంటి ఇది మన కుటుంబం, PSSM, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈ కుటుంబ బాధ్యత అంతా కూడా మనదేనండి. మన పరిమిత కుటుంబం ఒకటి ఉంటుంది, భార్య, భర్త, తల్లి, తండ్రి, కుటుంబం. ఆ కుటుంబం బాధ్యత ఎంత ఉందో ఈ కుటుంబం బాధ్యత అంతే ఉంది. ఆ పరిమిత కుటుంబానికి 90% సమయము, 90% డబ్బు, 90% జీవితం. ఈ కుటుంబానికి 10% డబ్బు, 10% జీవితం, 10% సమయం కదండి. కడివెడి పాలకు గంటెడు పెరిగేస్తే పెరుగైపోతుంది. కాబట్టి 10% ఆర్థిక వనరులు మనమందరము ఇస్తే ఏమవుతుంది, మన ఆత్మ ఉద్ధరణ
మనం ఏ పని చేసినా ఎవరి కోసం చేయడం, నేను వచ్చాను ఇక్కడికి నా ఆత్మ ఉద్ధరణ కోసం నేను వచ్చాను. మీకేదో చెప్పాలని, మిమ్మల్ని ఉద్ధరించాలని నేను రాలేదు. ఇది నా ఆత్మ ఉద్ధరణ. అందుకే మనం అందరం కూడా మన గురువు గారు ₹1 కోరుకోడండి. ఆయన ఏమీ ఆశించాడు, ఆయన ఏదైతే ప్రణాళికలో చెప్తున్నాడో అవి సక్సెస్ చేయడమే మనం ఇచ్చే గురుదక్షిణ. ఇప్పుడు మనం లక్షల్లో ఉన్నాం, సంఖ్య అనంతంగా రోజు రోజుకు పెరిగిపోతుంది. మనం అందరం కూడా ఒక్క చేయి వేస్తే ధ్యాన మహిళా చక్రం అద్భుతంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఇది 3వ ధ్యాన మహిళా చక్రం. గమనించండి, ఈ లాక్డౌన్ కరెక్ట్గా మన ప్రోగ్రామ్కి ముగిసిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. 2 ఏళ్లలో అలాగే జరిగింది. ఇక్కడ ధ్యాన మహిళా చక్రం జరుగుతుంది, కొట్టాలలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి, ప్రకృతి వ్యాలీ ప్రోగ్రాం జరుగుతుంది. గత సంవత్సరం ఈ సంవత్సరం వశిష్ఠ గౌతమి ప్రోగ్రాం కూడా జరిగింది, ఉగాది ఉత్సవాలు. తర్వాత లాక్డౌన్ వచ్చింది. ప్రతిసారి అనేవాడు 2000లో ఏదో జరుగుతుంది అనుకున్నాను బాబు, ఏమీ జరగలేదు. 2012లో ఏమో జరుగుతుందంటే ఏమీ జరగలేదు. అందుకే సార్ ఏం చేశాడంటే 2019లో మహిళా ధ్యానమా చక్రం మొదలుపెట్టాడు. ఎందుకంటే మా పురుషుల శక్తి ఏం పనికిరాదు, మాకంత శక్తి లేదు, ఈ జగన్మాతల శక్తే కావాలి అని మొదలు పెడితే వచ్చేసింది కరోనా. అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి సాధన చేయించింది, ఇంట్లో కూర్చోబెట్టి ప్రపంచమంతా అందించిందండి ఈ పిఎంసి ద్వారా. నేనైతే 24 ఏళ్లలో ప్రచారం చేయలేనటువంటి ప్రచారం ఈ 1.5 సంవత్సరంలో చేశాను. ఇంట్లో కూర్చుని ప్రపంచమంతా అందించాను నేను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. లాక్డౌన్ అయినప్పుడు ఎవరు ఊహించలేదు మనం ఇంత విజృంభించి ఇంటి లోపలికి వెళ్ళిపోతామని. మనం ఎవరింటికి వెళ్ళాలంటే అనుమతి ఇవ్వరండి. కొత్త వ్యక్తిని ఎవరిస్తారు? అదే పిఎంసి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంటి లోపలికే కాదు, మనసు లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఈ పిఎంసిని అద్భుతమైన సమయంలో మన గురుగారు మనకి వరంగా ఇచ్చాడు. మనమందరం కూడా ఈ ధ్యాన మహిళా చక్రాన్ని అద్భుతంగా సక్సెస్ చేయాలంటే మనందరి సహకారం అవసరం. 10% మన ఆదాయాన్ని ఇస్తే చాలు, సరిపోతుందండి. అంతేకాదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం అందరినీ ఆహ్వానించి అందరికీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏమిటి? అన్నదానం. అన్నదానానికి ఎవరైనా ఇష్టపడతారో, ముఖ్యంగా యోగులకు అన్నదానం మనం చేస్తున్నాం. ఒక యోగికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి భోజనం పెట్టినట్లండి. ఎక్కడ యోగులకు అన్నదానం చేసే అవకాశం ఉండదు. మన సొసైటీలో ఇంతమంది యోగులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎందరో బీదవాళ్ళు, వాళ్ళకు రావడానికే డబ్బులు ఉండవండి. అటువంటి వాళ్ళు కూడా వస్తారు. మరి మనమందరం కలిసి అద్భుతంగా నెరవేర్చాలి ఈ కార్యక్రమం. అనుకుంటే ఏం పెద్ద సంగతి కాదు, మనం ఇష్టపడాలి. ఇష్టపడితేనే ఏదైనా చేయగలం, పొందగలం. ఆ పరమశివ భగవానుడు భిక్షం వెళ్ళాడు, బుద్ధ భగవానుడు భిక్షం వేడుకున్నాడు, ఆది శంకరాచార్యుడు భిక్షం వేడుకున్నాడు, షిరిడి బాబా భిక్షం వేడుకున్నాడు. మనం కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళి అందరినీ ఆహ్వానిద్దాం. మొదట ఇలా ప్రోగ్రాం జరుగుతుందండి మనకు దగ్గరలో కడతాల్లో. ఈ మహాచక్రంలో మనం పాల్గొంటే మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అటువంటి అద్భుతమైన కార్యం జరుగుతోంది. అందరు రావాలని మొట్టమొదట ఆహ్వానించి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అని వాళ్ళని మనం అడగాలి. ఇస్తే భాగ్యము, ఇవ్వకపోతే మహాభాగ్యం. ఇవ్వకపోతే ఏం చేయాలండి? మేము డబ్బు కోసం రాలేదండి, మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము, మీరు వస్తే మాకు సంబరం అని చెప్పాలి. ఇది హృదయపూర్వకంగా. డబ్బు ఒకటే కాదు, మనం ఇక్కడ లక్ష్యము మొత్తం తెలంగాణ, ముఖ్యంగా ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానించాలి. చాలామందికి సిటీలో ఇంకా తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇది మనకు ఒక అవకాశం, గొప్ప అవకాశం. అందరినీ ఆహ్వానించడం అనేది మనం అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దామండి. ఇది మన కార్యక్రమం. సార్ అన్నాడు
ఈ బాధ్యత అంతా జంట నగరాల పౌరులదే, పిరమిడ్ మాస్టర్లదే అన్నాడు. అందుకే నేను ఎప్పుడైనా మొట్టమొదట ఇక్కడికే వచ్చేస్తాను. ఈ భిక్షా కార్యక్రమం నాకు 2008 నుంచి మొదలైందండి, భిక్షం వేడుకోవడం. నేను మీ దగ్గరికి వచ్చాను భిక్షం వేడుకోవడానికి ఈరోజు. దానికి మన వెంకటేశ్వరరావు సార్ ఎప్పుడు నాకు పూర్తిగా ఎంత ఉత్సాహపరుస్తాడంటే నాకు అర్థమైపోతుంది. అక్టోబర్ నవంబర్ వచ్చిందంటే సార్ కాల్ వస్తుంది, నేను ఒక 10 రోజులు ఆయనకి ఇచ్చేసేయాలని. అలా ఎంతో భాగ్యం మిమ్మల్ని అందరినీ కలవడం. ఒకటండి, ఇచ్చినదేది ఊరకపోదు, దానికి ఎన్నో రెట్లు మనం పొందుతాం. నేను ఇలా తిరుగుతూ ఎందరికో చెబుతూ మీ అందరి స్నేహం పొందాను. ఎంత పొందానో లెక్కలేదు. నా జ్ఞానం నేను ఇచ్చాను, నేను స్నేహం పొందాను. మరి నాకేం లాభం లేదా? ఎంత లాభం అండి, చెప్పలేనంత. నేను 1997 మార్చిలో అన్నదమ్ములు విడిపోయాం. విడిపోతే నాకు అప్పుడు అనిపించింది, ఈ 5గురు ఎంత సంపాదిస్తారో నేను ఒక్కడిని ఎంత సంపాదించాలి. పెద్ద కోటీశ్వరుడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాను. 1997 మార్చ్, 97 ఆగస్ట్ 3వ తేదీ వచ్చారు మన గురువు గారు. నన్ను ధ్యానంలో కూర్చోబెట్టాడు. ఏం మాయ చేశాడో తెలియదండి. నాకు డబ్బు మీద, బిజినెస్ మీద ఉన్న మోహం పడిపోయింది. నేను అందుకు పుట్టలేదని మొదటి రోజు నాకు తెలిసి నా బిజినెస్ అంతా వదిలేశాను, సంపాదన వదిలేశాను, ఉన్న ఒక షాపు ప్లేస్ అమ్మేశాను. కానీ కోటీశ్వరుడు కావాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందండి. మీరు ఎవరైనా ఒక ₹1 కోటి ఇస్తే నేను కోటీశ్వరుడు అయిపోతాను. ఎవరు చెయ్యి ఎత్తలేదండి ఇంతవరకు. ఒక్క ఎన్ఆర్ఐ మేడం మాత్రం సార్ ఇస్తాననింది. ఎక్కడన్నా ఎస్ అంటే మళ్ళీ ఎక్కడ పట్టుకుంటానో అని భయము కదండి. కోటీశ్వరుడు అంటే ఏ కోటీశ్వరుడు అండి? ఋషీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరుడు, యోగీశ్వరుడు, కోటీశ్వరుడు. ఈ అన్ని పదాల్లో ఏముందండి? ఈశ్వరుడు కదా. ఏ దేవుడైనా ఈశ్వరుడు కావాలని, ఈశ్వరుడు కాకుండా ఎవరు దేవుడు కాలేరు. ఋషీశ్వరుడు అంటే మూడవ కన్ను ధ్యానం చేసి మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళని ఏమంటారు? ఋషీశ్వరుడు. విఘ్నేశ్వరుడు అంటే సూక్ష్మ లోకాలు, కారణ లోకాలు, మహాకారణ లోకాలు తిరిగి ధ్యానం ద్వారా ఆ విజ్ఞానాన్ని పొందిన వాళ్ళని విఘ్నేశ్వరుడు అంటారు. ధీ అంటే ధీ ప్లస్ యానము, ధ్యానం అంటే ధీ ప్లస్ యానము. సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల ప్రయాణమే ధ్యానం అని మన గురువుగారి డెఫినేషన్. కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి పోటీ ఎవరు గెలిచారు? విఘ్నేశ్వరుడు. విజ్ఞానే అన్ని లోకాలు తిరిగాడు. వెంకటేశ్వరుడు 7 కొండలపైన ఉన్నవాడు వెంకటేశ్వరుడు. శ్రీనివాసుడు, వైకుంఠ నివాసుడు అంటారు. కొండలు కాదండి, 6వ చక్రము. ఇక్కడ సహస్ర. ఇక్కడికి ఎవరు చేరుకుంటారో వాళ్ళని ఏమంటారు? 7 కొండలవాడు, వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, వైకుంఠ నివాసుడు అంటారండి. ఇక్కడికి చేరుకోవడం. యోగీశ్వరుడు అంటే కృష్ణ భగవానుడు. ఎవరండి యోగీశ్వరుడు? ఆ స్థితిలో మనం అందరం కూడా ఉండాలి. రాయబారానికి వెళ్ళాడు. కౌరవులు ఎంతో అవమానించారు. ఆయన బంధించాలని ప్రయత్నించారు. కానీ కృష్ణ భగవానుడు అంతా మర్చిపోయి, వారు ఏం చేశారో మర్చిపోయి యుద్ధంలో సైన్యాన్ని ఇచ్చి సహాయం చేశాడు కురుక్షేత్ర విగ్రహంలో. అలా మనం అందరం ఉండాలి. అది యోగీశ్వర స్థితి. కోటీశ్వరుడు అంటే ఎవరండి? 1 కోటి మందికి ధ్యానం నేర్పించి 1 కోటి మంది మిత్రులను పొందేవాడే కోటీశ్వరుడు. అంటే 97 మార్చిలో ఉన్న టార్గెట్ 97 ఆగస్టు 3లో మారిపోయిందండి. ఈ కోటీశ్వరుడు కావాలనే నేను ఇలా తిరుగుతూ ఉన్నాను. ప్రతిసారి చెప్తాడు, ఈ భూలోకంలో బ్యాంక్ అకౌంట్ ఎంతున్నా వదిలేసి వెళ్ళిపోవాలి. పైలోకంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుందంట. అక్కడ మాస్టర్లు కంటి చూపుతో ఈ అకౌంట్లో ఏముందో చూసుకోవాలి అంటే ఏముంటుందంటే మనం ఎంతమంది ధ్యాన మిత్రుల్ని సంపాదించామో అది ఉంటుందండి. శరీరం వదిలి వెళ్ళిపోయాక ఆ అకౌంట్లో మనకు 1 కోటి కాదు, ఇంతకుముందు 1 కోటి మిత్రులు అనుకున్నాను, ఇప్పుడు 1 కోటి మంది మాస్టర్లు అనుకుంటున్నాను.
ధ్యానం నేర్పించే మాస్టర్లు 1,000 మంది కావాలి నాకు. అంటే మనం అందరం కూడా మరి వెంకటేశ్వర సారు సహాయంతో మనం ఈ ధ్యాన మహిళా చక్రాన్ని అద్భుతంగా సక్సెస్ చేయాలి. ముఖ్యంగా ఎందరో ఉంటారు వేరే దేశాల్లో, వాళ్ళందరికీ ఫోన్ చేసి కనీసం ఒక $100 మనం కలెక్షన్ చేస్తే లెక్కలేనంత డబ్బులు వస్తాయండి. కానీ ఆ $100 డైరెక్ట్గా అకౌంట్లో వేయడానికి లేదు, మీ పేరుతో తెప్పించుకొని మీరు ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ మీరు అకౌంట్లో వేయచ్చు. ఎందరో ఉన్నారు. నేను ఒకసారి వినుకొండ వెళ్ళాను. ఇలాగ క్లాస్ అంతా చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టాను. ఒక మేడం అనుభవం చెప్తుంది, సార్ నాకు విదేశాల్లో ఉన్న బంధువుల పేర్లన్నీ వస్తున్నాయి సార్ అని చెప్పి. మనసుంటే మార్గం ఉంటుందండి. బంధువులు మిత్రులు అందరికీ ఫోన్ చేసి సులభమైన పద్ధతి అకౌంట్ నెంబర్ ఇచ్చి అకౌంట్లో వేయించండి. మన దగ్గరలో ఉన్న వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వచ్చు, మిగతా వాళ్ళందరికీ అకౌంట్లో వేయించి మనం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మరి మహిళా ధ్యాన చక్రం యొక్క బాధ్యత ఎవరిదండి? మహిళలదే. ఎందుకంటే తీరిక సమయం ఉండేది మీకేనండి. ఇంటింటికి వెళ్ళి తిరిగి అడగడానికి, ఫోన్ చేయడానికి, కలెక్షన్ చేయడానికి. అందులో మీరు అడిగితే ఎవరు కాదనరు, మహిళలు అడిగితే. కానీ గ్రూప్గా సమిష్టిగా వెళితే దాని ప్రభావం వేరుంటుందండి. మనం ఒక సత్సంకల్పం పెట్టుకుని, మేము ఆదోన్లో పిరమిడ్ నిర్మాణం చేసినప్పుడు, ఆదోన్లో పిరమిడ్ నిర్మాణం జరిగినప్పుడు నేను ఒక సంకల్పం పెట్టించాను. సంకల్పంతో మేము బయలుదేరామండి కలెక్షన్కు, భిక్షాటనకు. ఈ ఆత్మ ఎవరి వద్దకు భిక్షానికి వెళ్ళినా వాళ్ళు ప్రేమతో హృదయపూర్వకంగా వాళ్ళ తాహతకు స్తోమతకు తగినంత మనకు ఈ పిరమిడ్ నిర్మాణానికి నిర్వహణకు మనకు ఆర్థికంగా సహకరించాలని ఒక సంకల్పం పెట్టుకుని వెళ్ళాం. మేము అంతకుముందు అంటే పిరమిడ్ లేకముందు మా ఇంటి ఎదురుగా ఒక స్కూల్లో చిన్న గది తీసుకొని నేను ఉదయం 6 నుంచి 8కి, సాయంత్రం 6 నుంచి 8కి వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేవాడినండి. అప్పుడు ఒకరు ఇద్దరు వస్తే కూడా మా భాగ్యం, వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాళ్ళం. ఒక కోటీశ్వరుడు వచ్చాడు, రెగ్యులర్గా వచ్చి ధ్యానం చేసేవాడు. 1999లో మొట్టమొదటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టాం మనం. దానికి మాకు 25,000 రూపాయలు కావాలి ప్యాంప్లెట్స్కు, వెహికల్ నిర్వహణకు, తిరగడానికి. ఆయన కనీసం ఒక 10,000 ఇస్తాడని చాలా ఆశతో వెళ్ళామండి. అప్పట్లో మా పరిస్థితి, మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఆయన 100 మాటలు మాట్లాడి 100 రూపాయలు ఇచ్చాడు. నేను ముందే చెప్పాను, ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఒక సదభిప్రాయంతో ఉన్నాం. వాళ్ళ డబ్బు వాళ్ళది, ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు. మనం మనసులో కానీ నోటి ద్వారా కానీ వాళ్ళని గురించి ఏమి చెడు మాట్లాడకూడదని నేను చెప్పానండి. తర్వాత ఆయన కేంద్రానికి రావడం ఆపేశాడు. అంటే మళ్ళీ డబ్బులు పోతామని మనకు తెలియదండి. 10 ఏళ్ల తర్వాత పిరమిడ్ నిర్మాణానికి ఈ సంకల్పంతో వెళ్ళామండి ఆయన దగ్గరికి. మా కేంద్రానికి వచ్చేవాడు, ధ్యానం చేసేవాడు, 100 మాటలు మాట్లాడి 100 రూపాయలు ఇచ్చాడు. ధ్యానం చేస్తున్నాడో లేదు తెలియదు. 10 ఏళ్ల తర్వాత వెళ్తే ఎంత ఇవ్వచ్చండి? 25,000 ఇచ్చాడండి. ఎందుకు చెప్తుందంటే ఒక సంకల్పము, ఈ హృదయం చాలా ప్యూర్గా ఉండాలండి. వాళ్ళ డబ్బు అండి, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మనకేం అథారిటీ ఉంది మనం అలా మాట్లాడడానికి? తర్వాత ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. అంటే మన పిరమిడ్ మాస్టర్ క్లోజ్ ఫ్రెండు, ఆయన 5,000 ఇస్తానంటున్నాడు. మన మాస్టర్ వదలడం లే, 10,000 ఇవ్వాల్సిందే అని 10 నిమిషాలు చూశాను. అలా కాదు, మనం ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం సార్, ధ్యానం తర్వాత మీరు 500 ఇచ్చినా తీసుకుంటాం అని 10 నిమిషాలు ధ్యానం చేయించి ఆయన వెంటనే 10,000 ఇస్తానన్నాడు. ఈ విషయం నేను పత్రిసార్తో చెప్పాను. సార్ ఇలా జరిగిందంటే, ప్రేమ్నాథ్ నీకు బుద్ధి లేదయ్యా అన్నాడు. ఏం సార్ అన్న, నువ్వు 60 నిమిషాలు చేయించుంటే 60,000 ఇచ్చేవాడు. అలా ఈ భిక్షాటన అనేది మనం తిరిగితే ఎంతో ఎంజాయ్మెంట్ అండి. నిజంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. మనమంతా హై క్లాస్ భిక్షగాళ్ళు.
ఆదరణలో ఒక మేడం ఉంది, లక్ష్మి అని. ఆ మేడం ఏం చేస్తుందంటే, మీ కర్మ పోవాలంటే మాకు అన్నదానానికి డబ్బు ఇవ్వండి, మా కోసం రావడం లేదు, మీ కర్మను పోగొట్టడానికి మేము వస్తున్నామని ఇలా కూడా మనము భిక్షాటన వేడుకుంటాం. పని మనుషుల్ని కూడా వదలం మేము. భిక్షగాడికైనా 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు తీసుకుంటాం. ఎవరికైనా పుణ్యం దక్కాలనేటువంటి బలమైన కోరిక. హొస్పేట్ అని కర్ణాటకలో ఒక ఊరికి వెళ్ళాను. ఇప్పుడు సిషారో మాస్టర్ అని ఛానలింగ్ మెసేజ్ వస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా బాగా ధ్యానం చేస్తుందండి. ఆమెకు ఒక పుస్తకం ఇచ్చాను. నీవు కూడా ఎంతైతే చేయి మేడం అంటే ఆమె 8,000 చేసిందండి. ప్రతి ఇంట్లో పని చేసే ప్రతి ఇంట్లో ఒక సంవత్సరానికి నేను ఒకసారి అడుగుతాను, ఇవ్వాల్సిందే అమ్మ. చూసారా, అడగాలి, పని వాళ్ళని కూడా అడగాలి. వాళ్ళకు కూడా భాగ్యం దక్కుతుంది. ఎవరైనా 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఎందుకు తీసుకోవాలంటే పుణ్య ఫలము ఎవరైనా అనుభవించి తప్పదండి. మనకు అక్కడ కర్తాలకు ఇచ్చినటువంటి డబ్బు వాళ్ళని ఏదో ఒక రోజు ధ్యాన మార్గంలోకి లాక్కొస్తుంది, శాకారులుగా మారుస్తుంది. వాళ్ళ కోసం కూడా మనం చేయాలి. ఈ మహాచక్రం ఎలాంటిదంటే ఒక బడబాగ్ని అండి. పచ్చికట్టెను దాన్ని ఒంటరిగా పచ్చికట్టెను కాలిస్తే కాలుతుందండి, చాలా కష్టం అండి. ఎండు కట్టెలు మంటలు పడేస్తే దగదగ కాలిపోతుంది. మన కర్మలే పచ్చికట్టెలు, ధ్యానమేళా చక్రమే మహాయజ్ఞం అండి. మన కర్మలన్నీ తగలబెడతాయి ఇక్కడ, కానీ ఇది కనిపించవు. ఇవన్నీ కూడా నమ్మాలి మనం, ఇవి చూపించడానికి వీలు కానివి ఇవన్నీ కూడా. అందుకే ఈ విలువ ఏమిటో మనం అందరికీ చెప్పి అందరము కృషి చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. ఈ జంట నగరాల్లో లెక్కలేనంత డబ్బు ఉందండి. సేత్ మాస్టర్ అంటాడు, ఈ జగత్తులో అనంతమైన సంపద ఉన్నది, ఎంత తీసుకున్నా తరగని సంపద ఉన్నది, లోపము మన భావనలో ఉన్నది అంటాడండి. మన భావనలో లోపం ఉండకూడదు, మన భావన దరిద్రం ఉండకూడదు అంటాడు సార్ ఎప్పుడు. నా వల్ల కాదు, ఎవడిస్తాడో అలాంటిది లేదు. ఈ ధ్యానమాల చక్రం యొక్క బాధ్యత ఈ జంట నగరాల పిరమిడ్ మాస్టర్లది మనదే. మనం దీన్ని నిరూపిస్తాం ఈసారి అనేటువంటి ఒక అద్భుతమైన భావనతో అందరి దగ్గరికి వెళ్దామండి. ఎందుకు కాదు, తప్పకుండా. సార్ అన్నాడంటే అది జరిగి తీరుతుంది. కేశవరాజు గారు ఎన్నో చెప్పారు అనుభవాలు, మేము కూడా చూసాం. సారు ఏది చెప్తే అది అలా అయిపోతుంది. ఆయన అలా సింపుల్గా చెప్పేవాడు. కొత్తగా అంటే 2012, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఎంత ఆలస్యంగా సొసైటీలోకి వస్తారో వాళ్ళంతా గొప్ప మాస్టర్లు బాబు. గత జన్మ గొప్ప సాధకులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు అందుకే ఆలస్యంగా వస్తున్నారు. వాళ్ళతో మనం ఎన్నో తెలుసుకోవాలని. రీసెంట్గా మహేంద్ర భట్ అని పిహెచ్డి, జ్యోతిష్యాలో పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎంబీఏ చేశాడు. ఒక నెల రోజుల కిందట ధ్యానంలోకి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఒక క్లాస్ పెట్టాడు. మా ఇంటికి వచ్చాడు ఫ్యామిలీతో నన్ను ఆహ్వానించడానికి. భార్య, అత్తగారు అందరు వచ్చారు. నేను ఆయన కూర్చోబెట్టాను. మా ఇంట్లో చిన్న మెర్కాబా పిరమిడ్ ఉంది, ఖమ్మం మాస్టర్లు తయారు చేసింది. కూర్చోబెడితే పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ పరమశివుడిని అడగమన్నా, నీవు ఎక్కడ సాధన చేశావు, నువ్వు ఏం పొందావు అంటే, మేఘాలయ అడవుల్లో ఒక గుహలో 9,000 సంవత్సరాలు ధ్యానం చేశాడండి. ఆయన గురువు విశ్వామిత్రుడు. నీ గురువు ఎవరంటే విశ్వామిత్రుడు వచ్చి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఎందుకంటే నా ప్రియతమ శిష్యుడు నువ్వు, నేను ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. 43 నంబర్ చూపించాడు. ఎందుకు అడగమన్నా, ఆయనకి ఇప్పుడు 38 ఏళ్ళండి. ఇంకో 5 ఏళ్లలో నువ్వు చాలా ఉన్నతమైన స్థితిని పొందబోతున్నావు ఆధ్యాత్మికంగా అని చెప్పాడు. ఆయన రుద్రాక్ష మాల తీసేశాడు, ఉంగరాలు తీసేశాడు. ఇప్పుడు మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తున్నాడు. ఉదయం ఫ్రూట్స్, రాత్రి ఫ్రూట్స్. 41 రోజులు మౌనంలో మొదలుపెట్టాడు దీక్ష. నేను ఆహారం కూడా మానేస్తానంటున్నాడు. చూసారా, నెల రోజులైందండి వచ్చి. అందుకే సీనియర్ మాస్టర్ అంటే ఎవరంటే, గత జన్మలో ఎవరు అనంతమైన సాధన చేశారో వాళ్ళే సీనియర్. 20 ఏళ్ళ నుంచి చేసేవాళ్ళు కాదండి. గత జన్మలో నేను 10th క్లాస్ చదివాను, ఇప్పుడు నేను ఇంటర్ చదువుతాను.
మేడం గారు డిగ్రీ చదివారు, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. కాబట్టి సీనియారిటీ అనేది గత జన్మ నుండి వస్తుంది, ఆ జ్ఞానాన్ని బట్టి వస్తుంది. రెండవది, మనం పొందిన జ్ఞానంతో జీవించినప్పుడే ఎదుగుతాం. ఎంత జ్ఞానం పొందినా ఎదగమండి. ఆ జ్ఞానం ప్రతిక్షణం ఆ జ్ఞానంతో జీవించినప్పుడు, ఆచరించినప్పుడే ఎదుగుతాం. గంటలు 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 ధ్యానము చేసిన, వేలకు వేలకు వేల పుస్తకాలు చదివినా, వందల ఇలాంటి సజ్జన సాంగత్యాలు చేసిన, కొండంత జ్ఞానము పొందినా అది కూసంతే. ఆ కూసంత జ్ఞానాన్ని ఆచరిస్తే కొండంత ఎదుగుతాం, తెలుసుకున్న జ్ఞానాన్ని బోధిస్తే మహాపర్వతం అంతా ఎదుగుతామండి. మూడవ సీనియారిటీ ఏమిటంటే సీనియర్, దగ్గరగా చూడు. నీవు ధ్యానం నేర్పించి ఎందరిని దగ్గర తీస్తావో అది సీనియారిటీ. కాబట్టి మేము సీనియర్స్ కాదండి, మీరందరూ సీనియర్స్. మీరు ఎంతో జ్ఞానంతో వచ్చారు, స్వీకరించండి. అవును, మాలో అనంతమైన జ్ఞానం ఉంది అని మనం ఏదైతే స్వీకరిస్తామో ఆ స్థితిలో మనం ఉంటాం. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సిటీలో 3 పిరమిడ్లు ప్రారంభోత్సవం జరుగుతుందని అనుకోలేదు. చాలా హ్యాపీ. ఇంతమంది మిత్రులు పొందాను నేను. థ్యాంక్ యూ. చెప్పాలి సార్, ఇప్పుడే వద్దంటున్నాడు, ఇంకొద్దిసేపు చెప్పంటున్నాడు. ఓకేనండి. పిరమిడ్ అనేది 4 కోణాల కలయిక కదండి. 4 కోణాల కలయిక అంటే ఈ భూలోకానికి ఉన్న 4 దిక్కుల కలయిక. ఏకత్వానికి సంకేతం పిరమిడ్ అండి. మనం అందరం కూడా ఆ ఏకత్వంలోకి రావాలి. నాది తెలంగాణ, నాది ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నాది భారతదేశం అంటే మనం ఏకత్వంలో లేము. మన ఈ లోకం, భూలోకమే మనది కాదు, ఇది భూలోకం. ఎందుకంటే మనం ఉన్నత లోకంలో ఉన్నప్పుడు అది మన ఇహలోకం, ఇది పరలోకం. ఇది మన ఇహలోకం కాదండి, ఇది పరలోకమే. ఇక్కడికి వచ్చి ఇది మన ఇహలోకం అనుకుంటున్నాం. మనం ఇక్కడ ఉండబోవటం లేదు. ఇక్కడ చేయాల్సిన పని పూర్తి చేసి మన లోకాలకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈ భూలోకంలో ఉన్న మాయలో పడిపోయి సంకుచితంగా వేరువేరుగా ఆలోచిస్తూ మనము దిగజారిపోకూడదు. అదే గురువుగారు చెప్పి, దిగజారిపోకండి, ఎదిగి వెళ్ళండి. మనం అలా ఆలోచన ఉండకూడదండి. ఏకత్వం అంటే ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, జల సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం అంతా కలిసి ఈ భూమాత బిడ్డలు మనమందరం కూడా. ఇది ఎప్పుడు మరవకూడదు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే మనము మాత్రమే కాదు. మన ఫ్రెండ్స్ ఎవరు? ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, జల సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం. మనకు మాత్రమే బుద్ధి ఉంది. చెట్లను నాటి వృక్ష సంపదను పెంచేటువంటి బుద్ధి మనకుంది. జంతువులకు వాటికి కావలసిన ఆహారం అందించి వాటిని ప్రేమగా చూసుకొని రక్షించి పోషించే గుణం, బాధ్యత అంతా మనకే ఉందండి. కానీ ఈ మానవుడు సర్వనాశనం చేస్తున్నాడు, వృక్షాలు నరికేసి, జంతువుల్ని చంపేసి ఘోరంగా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అంటే మానవులు కాదండి, సకల సామ్రాజ్యాల కలయిక. ఈ భూలోకంలో ఏ బిడ్డకు హాని జరిగినా ఆ భూమాతకు చాలా దుఃఖం. భూమాత సందేశం ఇచ్చింది, నా సహనము ముగిసిపోయింది, నా ఆగ్రహము మొదలయ్యింది. ఆగ్రహము కరోనాతో మొదలైందండి. భూమాత యొక్క ఆగ్రహం ఇంకా మేల్కోకపోతే ఈ భూలోకం వదిలి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. అర్థం కావటం లేదు ఇంకా, కానీ సమయం సమీపించింది. మనం ఎంత ప్రచారం చేస్తామో, ఎంతమందిని మనం మార్చగలుగుతామో శాకారులుగా, అంతమందిని కాపాడిన వాళ్ళం అవుతామండి. అందరూ వెళ్ళిపోవాలని మన కోరిక కాదు, అందరూ మిగలాలి, అందరూ అద్భుతంగా జీవించాలి,
అనేటువంటి సంకల్పంతో, అందుకే మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నాం. అందరూ వెళ్ళిపోతే ఏముందండి, మనకేమైనా ఆనందమా? కాదు. మనం అందరినీ మేల్కొల్పి వాళ్ళను రక్షించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మనకందరికీ మనం కూడా రోజుకు 4-5 గంటలు ధ్యానం చేయాల్సిన సమయం వచ్చిందండి. భూలోకంలో అనంతమైన శక్తి ప్రవాహం భూలోకానికి అందుతోంది. మనలో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులను మనం తట్టుకునే స్థితి కావాలంటే 4-5 గంటలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఇప్పుడు సార్ 4, 5, 6, 7, 8 బెంగళూరులో 8 గంటలు రోజుకు ధ్యానం చేయిస్తున్నాడు. అది బెంగళూరులో మాత్రం కాదండి, అందరి కోసం ఆయన చేయిస్తున్నాడు. మరి మీలో ఎందరు చేస్తున్నారో తెలియదు. రోజుకు 8 గంటల ధ్యానం సార్ ఎందుకు చేయిస్తున్నాడు? ఆయనకు అన్నీ తెలుసు. సాధన పెంచాల్సిన సమయం అందరికీ వచ్చిందని. తప్పకుండా సాధన పెంచండి, లేకపోతే ఆ మార్పులను తట్టుకోవడం కష్టమవుతుందండి. దేహపరంగా అయిన మార్పులు వస్తాయి, మానసికంగా ఎమోషన్స్ అన్నీ బయటికి పొంగుకొని వస్తాయి. మరి వాటిని తట్టుకోవాలంటే వేరే మార్గం ఏం లేదు. మన సాధన అనంతంగా పెంచాలి. ముఖ్యంగా గ్రూప్ మెడిటేషన్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, పిరమిడ్లలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, నేచర్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఉపయోగించుకోండి. ఎక్కడ పిరమిడ్లు ఉన్నా, ఎక్కడ ఇలాంటి సమిష్టి ధ్యానాలు ఉన్నా అన్నిటినీ చక్కగా ఉపయోగించుకోండి. ఈ సందేశం అందరికీ. మనం కాసేపు ధ్యానం చేసి ఈ ప్రోగ్రాం ముగిద్దామండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గట్టి క్లాప్స్ కొడదాం ఒకసారి. అబ్బాయి చప్పట్లు గట్టిగా మోగట్లేదు, ఆకలేస్తుందా? మంచి భోజనం పెడతారు శకుంతల గారు. ఇట్లా పెడితే ఆమె భోజనం పెట్టదు. ఎందుకంటే టైం 7:30 అయింది, అప్పుడే ఆకలేస్తుందా? నిన్న మేము బడంగపేటలో పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు 8:30 అయిపోయింది. సహస్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం శకుంతల గారికి ఆలోచన రావటం. ఎందుకంటే సూర్యయ్య గారు మేమంతా కలిసి పనిచేసాము. ఫస్ట్ మేము ధ్యానం నేర్చుకున్నప్పుడు మా ఇంట్లో 41 డేస్ క్లాస్ అయిపోయినాక ఈమె ఆ జ్యోతి గారు అడిగేసి, సార్ మేము పెట్టుకుంటాము అన్నారు. 41 డేస్, సెకండ్ 41 డేస్ మీర్పేటలో 2007 అక్టోబర్ అనుకుంటాను అప్పుడు జరిగింది. 41 డేస్. నెక్స్ట్ వచ్చేసి 2008, డేట్లు గుర్తులేవు, మర్చిపోయి ఉంటాము. దాని తర్వాత అన్ని కాలనీస్లో కూడా పత్రి మేడం వచ్చి, అయ్యా ఇన్ని డేస్ పెట్టకు, ధ్యానం ఒక్కచోట ఆగిపోతుందని చెప్పడం నన్ను చాలా గైడ్ చేసింది మేడం గారు. నేను చాలాసార్లు నాకు ఫోన్లో మాట్లాడుతూ నేను ప్రాబ్లం ఉంటే అప్పుడు మేడం కొంచెం బాగానే ఆన్సర్ ఇచ్చేవాడు. తర్వాత ఆమె కొంచెం దూరం మనకి సార్ దగ్గర అవ్వడంతో తగ్గిపోయింది టచ్. 11 డేస్ 9 డేస్ ఎక్కువ పెట్టుకోయే, నీకు ఎక్కువ ప్లేసెస్ కవర్ అవుతాయి అంటుంటూ. మరి ఈ మీర్పేట సరౌండింగ్ కాలనీస్ అన్నీ పోస్ట్ మ్యాన్కి తెలుసో లేదు తెలియదు, కానీ నాకు తెలుసు అన్ని కాలనీస్. ఏ కాలనీ ఎక్కడుందో, ఎవరిని పట్టుకుంటే క్లాస్ వస్తుందో అన్నీ తెలుసు. అదేవిధంగా మనం ఈ మహిళా ధ్యానమా చక్రానికి భిక్షాటనకి వెళ్తాము. అందరు మన సోదరుని మంది పలానా కాలనీకి పలానా టైంకి వెళ్తాం. ఏ రూట్లో వెళ్తే ఏ ఇంటికి వెళ్తే డబ్బులు ఎలా వస్తాయి, ఇవన్నీ మనం 2012 నుంచి నేర్చుకున్నాము. ఎందుకంటే చేయగలిగేమన్నప్పుడు ఇంకొక గంట, ఒక మనిషికి 1 గంట ఎక్కువ కష్టపడితే మనం ఎందుకు కష్టపడకూడదు, ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనతో సార్తో ఒకసారి పత్రి సార్తో అడిగాను. సార్ ఏంటంటే, ఏరే నీ బుర్రలో ఏముందిరా అన్నాడు. పత్రి సారు నీ తలకాయ అన్నాడు. అంటే ఈ ధ్యాన మహాచక్రం కలెక్షన్స్ నేను మొదలుపెట్టినప్పుడు సార్ 3 సార్లు పిలుస్తారు నన్ను. ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు. ఎందుకు వచ్చేవయా అంటాడు.
సార్ మీరు నేను రమ్మన్నానా, నీ తలకాయని కూర్చోమంటాడు, టిఫిన్ పెడతాడు, భోజనం పెడతాడు. అవి పెట్టేంతవరకు తినేంతవరకు నన్ను పోనివ్వడు. ఆ రోజు వస్తాము, సాయంకాలం కలెక్షన్కి వెళ్ళిపోతే ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఒక రోజున ఒక కాలనీలో 29,000 30,000 పైన చిల్లర వచ్చింది. అసలు ఇంతవరకు మేము చూసెరగము. అంటే మనం చేసే పనికి పత్రి సార్ మనకి ఎలా ఎనర్జీ ఇచ్చి పంపిస్తుందో, ఎలా ఆడిస్తాడో అన్నీ నేను అనుభవించాను. అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్. ఎంతోమంది నన్ను తిట్టుకుంటారు, ఏవో రకరకాలు అనుకుంటారు. నేను అవన్నీ పట్టించుకోను. మనకి ముందుకెళ్ళాలి. అదేవిధంగా రాములు గారు ఏంటంటే, మన వెంకటేశ్వర మనం కడతాను, హాల్ ముందు పిరమిడ్ అన్నారు, తర్వాత హాల్ అన్నారు, తర్వాత మళ్ళీ పిరమిడ్, మళ్ళీ హాల్ అన్నారు, మళ్ళీ తర్వాత భిక్షపతి గారు వచ్చి ఒక హాల్లో 3 పిరమిడ్స్ అన్నారు. నేను సార్ ఇట్లా అంటే, సరే నువ్వు ధ్యానంలో కూర్చో, నీకు అన్నీ కనపడతాయి అన్నారు. అప్పుడు నేనేం చెప్పాను, సార్ మీరు ఏ విధంగా కట్టబోతున్నారో నాకు ఒకసారి భిక్షపతి గారిని అడిగితే ఈ విధంగా అన్నారు, రాములు గారు అడిగితే ఈ విధంగా అన్నారు. కట్టగలిగేది ఉన్నప్పుడు మనం బాగా ఒక డిజైన్ ప్రకారంగా వెళ్తే బాగుంటుంది అని డిజైన్ చెప్పడం నేను సార్ని అడిగాను. అవునా అన్నారు. అంతే సార్. ముందుకు నో అనలేదు, ఎస్ అనలేదు. మరి ఈ విధంగా చెప్తుంటే మధ్యలో క్వశ్చన్లు డౌట్లు రావడం. నేను అప్పుడు రిటైర్ అయిపోయి కూర్చున్నాక సార్ కొంచెం మీరు వచ్చి చూసుకోమని చెప్పడం. ఆ మేస్త్రిలో కొంచెం ఇబ్బందులు పెట్టారు. తర్వాత రాములు గారు నేను కడుతున్నాను అని ఆయన నోటెంపుడు వచ్చింది. సార్ ఆ మాట ఎందుకు అన్నాము అని చెప్పేసి మళ్ళీ మేము సంకల్ప ధ్యానం చేయటం. పత్రి సార్ వచ్చి 3 సార్లు త్రిశూలంతో పొడవటంతో త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం పేరు పెట్టకపోయినా ఇంక పని నాన్ స్టాప్గా డిజైనే మారిపోయింది. ఆ సార్తో నేను ఇట్లా అడిగంటే అవునా అన్నాడు. సార్ వచ్చారు, మేము చూసాము. సార్ వచ్చి ఎప్పుడైతే మనకి సంకల్ప ధ్యానానికి ఎనర్జీ ఇచ్చిపోయాడు, త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం రూపురేఖలు మారిపోయినాయి. ఇటువంటి హాల్ ట్విన్ సిటీస్లో ఇంతవరకు ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి హాల్ ఎవరు కట్టలేదు. చూడండి, మనం కట్టగలిగేదానికి చిన్న ఆలోచన, కొంచెం ఆలోచన చేస్తే నెంబర్ 1 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఆర్వీరావు గొప్ప అని నేను ఎప్పుడు అనుకోను. చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? కలెక్షన్ కూడా అందరు చేసినట్టు మనం కాకుండా భిక్షాటనకి వెళ్తుంటాం, గ్రూపుగా వెళ్తాము. ప్రతి సంవత్సరం మనం చేసేదే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తాము. ఆ ప్లానింగ్ ప్రకారం అందరూ, నేను చేసిందే లేదు, మీ అందరు కలిపి మనం అందరం కలిపి చేస్తున్నాము. అందరం గొప్పే. ఇక్కడ ఆర్వీరావు ఎక్కువ మీరు తక్కువ అని లేదు, మీరే ఎక్కువ నేను తక్కువ లేదు, అందరం సమానంగానే మనం పనిచేసి వెళ్తాము. అదేవిధంగా మళ్ళీ చేద్దాము. ఇప్పుడు సార్ దగ్గర చెప్పారు సురేష్ బాబు గారు. మరి నేను 3 రోజుల నుంచి సార్తో నిన్న మధ్యాహ్నం నుంచి కంటిన్యూ తిరుగుతున్నాము. 10 to 1 బిఎన్ రెడ్డి, 3 to 5 సాయి బాలాజీ హోమ్స్లో చేశాము. కొత్త కాలనీ సార్ క్లాస్ అంటే ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను, కొత్త వాళ్ళు ఇంతమంది వచ్చారా అని అనుకున్నాము. దాదాపు 100 మంది దాకా వచ్చారు. బిఎన్ రెడ్డిలో కూడా చాలా బాగానే వచ్చారు. అంతకుముందు నిన్న మధ్యాహ్నము చింతలకుంట ధనలక్ష్మి మేడంలో జనరల్గా 15-20 మంది వచ్చేవాళ్ళు. నిన్న వాళ్ళ క్లాసుకి 50 మంది దాకా వచ్చారు. నేను 10 పుస్తకాలు వెళ్తాయేమో అనుకున్నాను, కానీ 10 సరిపోలేదు పుస్తకాలు. ఎక్కువ పెట్టుకోవడం పొరపాటు చేసాము, ఎక్కువ పెట్టుకుని అయిపోయినాయి. ఇవాళ మార్నింగ్ కూడా బిఎన్ఎడ్ వాళ్ళు 35 బుక్స్ తీసుకున్నారు. నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు అసలు అన్ని పుస్తకాలు వాళ్ళు తీసుకుంటారా అని. అంటే జనాల మార్పు ఎలా వచ్చింది, వాళ్ళ బిఎన్ఎడ్ వాళ్ళకి వెంకటేశ్వరరావు వస్తున్నారు అంటే మనకు అన్నీ చూస్తారు. అంటే వాళ్ళ నమ్మకం. నేను కాదు పత్రి సార్ అమ్మ అంటే, అవును సార్ ప్రేమనాథ్ సార్ మీరేగా పట్టుకొచ్చింది, ఏ మాస్టర్ వచ్చినా మీరే వస్తారు కదా. అంటే మన మీరిపేటలో ఏ విధంగా ఫాలో అవుతామో బిఎన్ రెడ్డి కూడా మనకు ఒక పార్ట్ అయిపోయింది. అది ఇక్కడ ఏ క్లాస్ వచ్చే జరిగినా, ఏ మాస్టర్ వచ్చినా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు అనుకూలం టయాన్ని బట్టి మనకి ఇస్తారు. అదేవిధంగా మనం ముందుకు వెళ్దాము, ఏది ఆగేది లేదు. మధ్యలో మేము పత్రిసారు రిషికేష్కి రావయ్యా అన్నారు. 18, 19, 20, 21 4 రోజులు ఉండలేదు. ధ్యాన కుంభకి వెళ్తున్నాము. మరి గురువుగారు ఏ ఉద్దేశం మీద రమ్మన్నారో తెలియదు అని మిగిలిన కాలనీస్ కానీ నేను డేట్లు చెప్పేశాను. 10, 11, 12 ధాతు నగరు, అప్పారావు కాలనీ. ఎక్కువంటే మనకు వచ్చే అమౌంట్స్ కాలనీలో హయ్యెస్ట్ అమౌంట్ ఇన్ ధాతు నగర్. గట్టి కప్పట్లో కొడదాం. ఎందుకంటే ఆ రోజు అమ్మ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, 10వ తారీఖు సాయంత్రం 5:30కి 6ంటికి అప్పారావు గారింటికి చేరుకోండి.
ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. మన అనుభవము, తక్కువ మంది వస్తే తక్కువ డబ్బులు వస్తాయి. నేను చాలా అనాలిసిస్ చేశాను. తక్కువ మంది వెళ్ళినప్పుడు తక్కువ వస్తాయి, గల్లపెట్టి పడదు. మనకేమో పట్టణం ముందుకు వెళ్ళబుద్ది కదా గల్లపెట్టి ఉండకపోతే. అందుకే ఎక్కువ మంది వచ్చారనుకోండి, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు వెళ్తారు, ఎక్కువ మన గల్లపెట్టలు ఫాస్ట్గా నిండిపోతాయి. అంటే దీని డబ్బులు ఎవరి మనకి కావమ్మా, అన్నీ లోక కళ్యాణానికి వెళ్ళిపోయేటివి. నెక్స్ట్ 13, 14 త్రివేణి నగర్ కాలనీ చూస్తున్నాము. ఇంకా రేపు నెక్స్ట్ ఏంటి అనేది సార్ వెళ్ళిపోయినాక మనం ప్లాన్ చేసుకుని నేను చెప్తాను, అందరు కమ్యూనికేట్ చేస్తాను. అంతవరకు 2 రోజులు ఖాళీగా ఉంది. నేను రాములు గారు అంటే సరే మీరు క్లాసులు ముగించుకోండి, మేము మీరుపేటలో తిరుగుతూ ఉన్నారు. రాములు గారి తమ సోదరిమణులు మన టౌన్షిప్ వాళ్ళందరూ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కలుపుకొని టీఆర్ఆర్ టౌన్షిప్ ప్లాన్ చేయండి, తిరగండి. అందరికీ నేను బుక్స్ పాంప్లెట్లు ఇచ్చాను. ఇంగ్లీష్, హిందీ పాంప్లెట్ రేపు మార్నింగ్ వస్తున్నాయి. రేపు సాయంకాలం మీకు ఇస్తాను నేను పాంప్లెట్లు. ఇప్పుడే చెప్పారు, సార్ చెప్పారు. ఇంకా పాంప్లెట్లు రాకపోతే ఊరుకోను, సార్ చెప్పారు కదా నాకు, ఇప్పుడు ఇంక ఊరుకోను. ఎందుకంటే మనం యుద్ధానికి వెళ్తున్నామంటే అన్నీ ఉండాలి. ఇప్పుడు కొంతమందికి వెళ్తాము, తెలుగు రాని వాళ్ళకు ఉంటుంది, హిందీ ఇస్తాము, లేకపోతే ఇంగ్లీష్ ఇస్తాము. అట్లా అన్నీ ఉంటేనే మనకు బాగా వస్తుంది. నేను ఎలా అనేది రేపు మార్నింగ్ రాములు గారితో మాట్లాడతాను. అందరం కలిపి చేద్దాము. ఎందుకంటే మరి ట్రస్ట్ వాళ్ళకి మనం అంటే చాలా నమ్మకం. మీరుపేట మాస్టర్స్ అంటే అది ఏదైనా అవసరం వస్తే మీ అందరి సహాయ సహకారంతోనే నేను చాలా డబ్బులు అప్పు ఇచ్చాము. అంటే మన దగ్గర ఉన్నది మనకి పాసిబిలిటీ వాళ్ళకి సాయం చేస్తున్నాము. ఇక్కడ మనం గొప్ప అనేం లేదమ్మా, మనకి చేయడానికి సహాయం చేయడానికి అవకాశం పత్రిసారి మనకు కల్పించారనుకుంటాము. గ్రేట్. మీ అందరికీ మన మీరుపేట మాస్టర్స్ అందరికీ దొరకగలుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనం ఎవరు కలెక్షన్ బుక్ పట్టుకోలేదు, ఎవరి ఇంటికి వెళ్ళలేదు. ఈ సంవత్సరం కలెక్షన్ బుక్స్ వచ్చినాయి. మరి మనం 19లో ఏ విధంగా చేశాము, 19లో మీరుపేటలో దాదాపు 21,62,000 ఇచ్చాము. ఇది జనవరి నుంచి కాంపౌండ్ వాళ్ళకి ఇవ్వని, పిరమిడ్కి ఏమో దేనికి మొత్తానికి 2019 జనవరి నుంచి డిసెంబర్ 31 దాకా 21,62,000 ఇచ్చాము. మరి ఈ సంవత్సరం మరి మీకే చెప్పేశాను, అంటే ఇంత వస్తుందని నేను ఎప్పుడు పెట్టుకోను, ప్రయత్నం ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. మీ అందరి కలెక్షన్ బుక్స్ ఇచ్చాను, ఇంకా బుక్స్ ఇప్పుడు ఇస్తాను. చాలామంది బుక్స్ తీసుకోలేదు, ఎవరెవరికి బుక్స్ వెళ్ళలేదు నాకు తెలుసు. ఇప్పుడు నేను బుక్స్ ఇస్తాను. బుక్స్ తీసుకున్న వాళ్ళు ఒక క్యాష్ రిసిప్ట్ 2,000 మాత్రమే రాయాలి. ఒక రిసిప్ట్ 2,000. సపోజ్ 3,000 ఇచ్చారు, 2 రిసిప్ట్లు. 5,000 ఇచ్చారు, 3 రిసిప్ట్లు. 10,000 క్యాష్ ఇచ్చారు, 5 రిసిప్ట్లు రాయండి. లేదు మనకి ఐటీజీ కావాలంటే పాన్ నెంబర్ తీసుకోండి. 10,000 క్యాష్ తీసుకోవద్దు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఆర్ చెక్కు తీసుకుంటే పాన్ నెంబరు. ఆ రిసిప్ట్ మీద కొట్టివేతలు దిద్దివేతలు ఉండకూడదు. ఐటీజీ ప్రతి రిసిప్ట్ ఐటీజీ రిసిప్టు. ఇప్పుడు సపోజ్ పేరు చెప్తాను, మాధవి 2,000 ఇచ్చింది, 2,000, బాలాజీ నగరు లేదా మీర్పేట, పాన్ నెంబరు, ఫోన్ నెంబరు, ఇంటి నెంబరు, ఎక్కడ కొట్టివేతలు లేకుండా క్లియర్గా చేయండి. ఎందుకంటే ఆ రిసిప్ట్ మీద ఐటీజీ నెంబర్ ఉంది. ఎవరైనా ఐటీజీ క్లెయిమ్ చేసుకుంటే కొట్టివేత ఉంటే వాళ్ళకి పనికిరాదు, యాక్సెప్ట్ చేయదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిసిప్ట్ మీద కొట్టివేత ఉంటే యాక్సెప్ట్ చేయదు. దయచేసి రిసిప్ట్ రాసేవాళ్ళు కేర్ఫుల్గా రాయండి. 2,000 కన్నా మించితే రిసిప్ట్లు 2. లేదు మనకి మేము ఎక్కువ అమౌంట్ ఇస్తామంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి బ్యాంకు, యూటీఆర్ నెంబరు, డేటు ఆ బుక్లో రాయండి. పాన్ నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. 10,000 దాటిందంటే పాన్ నెంబర్ కంపల్సరీ. ఎనీ డౌట్ వచ్చినా నా ఫోన్ నెంబర్ ఉంది, రాములు గారు చెప్తారు. ఇంకా దగ్గర ఎవరి మూసా మేడం మనం అందరం కలిసి చేస్తాం. మన అంతా గ్రూపు, మన ఒక ఫ్యామిలీ. ఎందుకంటే మన ఆత్మ బంధువులు కూడా ఇంత విధిగా రారు. ఫంక్షన్కి వస్తారు, ఏదో 2 నిమిషాలు ఉంటారు, వెళ్ళిపోతారు. మరి పిరమిడ్స్ ఓపెనింగ్ అన్నా, మెడిటేషన్ క్లాస్ అన్నా మరి ఉదయం నుంచే మధ్యాహ్నం నుంచి తయారు చేసుకుంటూ అందరం కలిపి దీన్ని ముందుకు వెళ్తాము. మీ అందరూ కోఆపరేషన్తోనే అవుతుంది. మరి శకుంతల మేడం ఒకటి, జ్యోతి గారు ఇద్దరే ఉన్నారు. మరి పిరమిడ్ ఓపెనింగ్ వీళ్ళంతమంది మనకు భోజనం పెట్టగలుగుతారా? మనం అందరు కలిపి సహాయం చేయబట్టి అందరికీ పెట్టగలుగుతున్నారు వాళ్ళు. మనకి క్లాస్ అయిపోయినాక నేను డొనేషన్ బుక్స్ ఇస్తాను. ఇంకెవరెవరికి కావాలో నా దగ్గరికి రండి, తీసుకోండి, భయపడవద్దు. బుక్ తీసుకొని ఫస్ట్ మీరు రాయండి. మీ మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత రాయండి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను మొన్ననే రాశాను. ఒక మేడం డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పింది, నా దగ్గర డబ్బులు లేవు. మా మేడం పేరు 10,000 ఫస్ట్ రాసేసాను. 10,000 ఎవరి ఇయర్ 10,000 రాసేస్తాను. ఎందుకంటే అది నాకు
అలా ఫస్ట్ మనం రాస్తేనే నా బుక్ ఫుల్ఫిల్ అవుతుంది. మరి 2019లో ఒకటే బుక్ 3,21,000 వచ్చింది. ఫస్ట్ 10,000 రాసిన బుక్. అలా వస్తే నమ్మకం అంతే. ఇస్తారు, ఎవరు ఇవ్వరు అనుకోవాలి, అందరు ఇస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా వస్తాయి. సార్ చెప్పారు, మనం కరెక్ట్గా ఉంటే మనకు వచ్చే భిక్ష బాగా రావాలి అని అనుకోండి. బయలుదేరే ముందు ఏ రోజు మన కలెక్షన్ చేస్తున్నారు రేపు సాయంత్రం, బయలుదేరే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి బయలుదేరండి. మనం ఏ పని మొదలుపెట్టినా ధ్యానం చేస్తాను, ఎందుకంటే నేను సార్తో పాటు తిరగాలి. సో ఈ 2 రోజులు పెద్ద షెడ్యూల్ బిజీగా ఉంది. రేపు మీరు కలెక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు త్రిమూర్తిలో కూర్చోండి. మనం ఎవరి ఏడు త్రిమూర్తిలో కూర్చొని బయలుదేరుతాము. గుర్తుపెట్టుకోండి, మన త్రిమూర్తి హెడ్ క్వార్టరు, దానికి మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ కరోనా వచ్చి కొంచెం ఆగింది. మనకి త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉభయ రాష్ట్రాల్లో గ్రేట్ పేరు ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రం. కరోనా లేకపోతే మన క్లాసెస్ అన్నీ మనం నడిపిద్దాము. ఇంకా అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. సార్ ఏమన్నా మర్చిపోయాను? ఎందుకంటే క్లాసులు చెప్పి అన్నీ ఇదైపోతుంది, మరి అయిపోతుంది కదమ్మా. ధ్యాన జగత్తు మీరుపేటలో ఒకప్పుడు 30 పైన వచ్చాయి. మరి కరోనా లాక్డౌన్ వచ్చి ఆగిపోయినాయా, లేకపోతే వాళ్ళని ఎవరు పలకరించట్లేదని ఆగిపోయినాయా? ఎందుకంటే ఎవరీ మంత్ ప్యాకింగ్కి వెళ్ళి నేనే పట్టుకొస్తాను. మీరుపేటలో 40 బుక్స్ నుంచి 30 నుంచి 30 నుంచి ఆఖరికి 15 పుస్తకాలు వచ్చినాయి. 400 రూపాయలు ఎవరి దగ్గర లేవా డబ్బులు? నాకు 3 లైఫ్ మెంబర్షిప్లు ఉండే, ఎక్స్ట్రా 5 బుక్లు పట్టుకొస్తాను, కొత్త కనపడలకు ఇచ్చేస్తాను. బాలాపూర్ విలేజ్ నిన్నగాక మొన్న పుట్టింది, లాక్డౌన్లో జూమ్ క్లాస్లో కలిశారు. 43 బుక్స్ వస్తున్నాయి వాళ్ళని, 43 బుక్స్. బాలాపూర్ విలేజ్. ఇప్పుడే ఆ క్లాస్కి మేయర్ వచ్చింది, అమ్మ మరి మీ ఊర్లో కూడా పిరమిడ్ రావాలంటే ఓకే సార్ అలాగే అని తలకాయ ఊపింది. అంటే ఒక స్థలానికి ఆమెకు ప్లాన్ చేశాను. ఇప్పటికి 3 సార్లు వెళ్ళి కలిశాను, ఇంకో 2 సార్లు వెళ్ళి కలిసేస్తే స్థలం వస్తుంది. మీరుపేట బాలాపూర్ కూడా పిరమిడ్ రావాలి, అది ప్లాను. మరి చూడండి, చాలామంది ఎవరెవరికి ధ్యాన జగత్ బుక్ రావట్లేదో మరి మీకే తెలియాలి. నాకు తెలిసి పేర్లు కానీ చెప్పలేము. కనుక అందరూ దానికి డబ్బులు కట్టాలి. మీరు 400 రూపాయలు పెద్ద ఎవరికి ఇబ్బంది అయిన సమితి కాదు. ఎందుకంటే ఆ బుక్ మన ఇంట్లో మన టీపాయ్ మీద ఉంటే గురువుగారు మన ఇంట్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ డొనేషన్స్కి వెళ్ళినప్పుడు పాత ధ్యాన జగత్ బుక్కులు 500, 1000 ఇచ్చిన వాళ్ళకి బుక్ ఇవ్వండి, లేకపోతే నాకు చెప్పండి, నేను ఇస్తాను. పాత బుక్కులు కొత్త నా దగ్గర దాదాపు స్టాక్ పెట్టుకున్నాను బుక్స్, ఇవి ఇద్దాము, తిరుగుదాము. సార్ వెళ్ళిపోయినాక మళ్ళీ మనం కూర్చొని మనం ప్లాన్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. ప్రేమనా సార్ ధ్యానం చేపిస్తారు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పాదాలు ఒక పాదం మీద ఒక పాదం పెట్టుకోవాలి. 2 చేతి వేళ్ళు కలుపుకుని ఒళ్ళో పెట్టుకోవాలి. కళ్ళు మూసాక దేహాన్ని మర్చిపోవాలి, జీవితాన్ని మర్చిపోవాలి, కుటుంబాన్ని మర్చిపోవాలి, మనం చేసే పని మర్చిపోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి, రిలాక్స్ కావాలి. మనం దేహం కాదు, మనమంతా ఒక చైతన్య స్వరూపము. కేవలం ఈ దేహములో ఉన్న చైతన్యం కాదు మనం, ఈ జగత్తంతా నిండి ఉన్న సృష్టికి మూలమైన అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యమే మనం. ఆ భావనతోనే మనం ధ్యానం చేద్దాం. చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దృశ్యాలు, మాస్టర్లు కనిపిస్తే ఏం కనిపిస్తుందే ఆ కనిపించేదాన్ని గమనించండి. కళ్ళు మూసాక ఏం కనిపించినా అది 3వ నేత్ర దర్శనం, దివ్య దృష్టి. అది ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస, సహజమైన శ్వాసను గమనించండి. మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలనుకోండి. మాస్టర్ చైతన్యం మన చైతన్యం ఒకటి కావాలనుకోండి. మనసుతో ప్రశ్న వేయండి, మనసుకు సమాధానం వస్తుంది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. కనిపించినప్పుడు ఏం కనిపిస్తుందో దాన్ని గమనించండి. ముఖ్యంగా వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, జ్యోతి స్వరూపం ఇలా కనిపించినప్పుడు ఈ వెలుగు దేహములోని సకల జీవ కణాలలో, ఆత్మలోని అణు పరమాణువుల్లో నిండిపోయి
జగత్తంతా వ్యాపించాలి. మన గురువు గారి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస, సహజమైన శ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దండి. కేవలం ఒక్క 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం.
5-4-3-2-1-0. మెల్లిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5-4-3-2-1-0. మెల్లి కళ్ళు తెరవండి. ఒక్కసారి ధ్యానానికి మన గురువు గారికి గట్టిగా చప్పట్లు. మరి ఇక్కడ భిక్షపాత్రలు రెడీగా ఉన్నాయి, రసీదు పుస్తకాలు. మరి ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళు దయచేసి తీసుకోండి. రిసీట్ బుక్స్, డొనేషన్ బుక్స్ ఉన్నాయండి, తీసుకొని వాళ్ళు వచ్చి తీసుకుంటే బెటరు. మరి బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్కి మరి శిరు సత్కారం చేసుకుందాము. రండి అమ్మ సోదరిమణులు. సురేష్ బాబు గారు శాల్వా కప్తారు సార్కి, ప్రేమ్నాథ్ సార్కి. గట్టి క్లాప్స్ కొడదాము. అరే ఇంత జ్ఞానం విన్నప్పుడు కనీసం క్లాప్స్ అని కొట్టాలి కదా. గట్టిగా క్లాప్స్. ఓకే, మరి డొనేషన్ బుక్స్ కావాల్సిన వాళ్ళు రండి, ఇద్దాము. మన ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. కింద మీ అందరి కోసం డిన్నర్ ఎదురు చూస్తుంది. సహస్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అయిపోయింది, ధ్యానం చేశారు. అందరికి మంచిగా సుష్టిగా డిన్నర్ చేసుకొని వెళ్ళొచ్చు. అందరికీ థ్యాంక్ యూ.